కనుక మీరు గమనించండి, అంతటా కూడా పరిస్థితులు ఎక్కడా కూడా యుద్ధాలు, అలాగే ఈ యొక్క భూకంపాలు, కరువులు ఈవెన్ మన ఈ 2026 తర్వాత మనం కూడా అలాంటి పరిస్థితి ఎదుర్కోబోతున్నాం. 2026 పూర్తయిన వెంటనే మనకి చాలా భయంకరమైన పరిస్థితి వాస్తవంగా మనం ఇప్పటికే ఎదుర్కోవాలి. అయినప్పటికీ కూడా దేవుడు మరి మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. అయితే మరి తర్వాత కాపాడ్డా అంటే తర్వాత కూడా కాపాడతాడు. అది ఎవరికి కాపాడతాడండి? మరి కీర్తనలో కూడా మనం చూసుకున్నాం కదా, 91వ కీర్తన 14వ వచనంలో చదువుతారా ఒకసారి త్వరగా? ఆయనను ప్రేమించు వారిని ఆ, ఆ. కనుక ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో దేవుడు వారి యొక్క పరిస్థితులన్నిటిలో కూడా ప్రకృతి అంతా కూడా పూర్తిగా సహకరించకపోయినప్పటికీ కూడా మరి దేవుడైతే తన ప్రజలను దేవుడు కాపాడడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అయితే అందులో మీరున్నారా లేరా అనేది మనం చూసుకోవాల్సిన ఒక బాధ్యత. ఓకే, మీరు ఆయనను ప్రేమించేవారంటే అందులో మీరు ప్రేమిస్తే, నిజంగా ప్రేమిస్తే మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మరి దేవునికి ఇవ్వవలసిన సమయం కానీ దేవునికి ఇవ్వవలసింది ఏదన్నా కూడా దాన్ని మీరు ఇవ్వకపోతే, చేయకపోతే మరి ఆయన ఎలా మిమ్మల్ని తప్పిస్తాడో మరి మీరే ఆలోచించుకోవాల్సిన విషయం అది. కనుక మనకి ఈ యొక్క క్షేమాన్ని ఇచ్చిన దేవుని అందరూ కూడా ఒకసారి దేవునికి వందనాలు చెప్దామా? స్తోత్రాలు, హల్లెలూయా. ఓకే, కనుక ఇది ఎప్పుడు కూడా ఏదో మనకి దేవుడు చేస్తేనే కాదు, ఆయన మన దేవుడు అంతే. ఓకే, మనల్ని ఆయన కాపాడుతూనే ఉన్నాడు. కనుక అందుకే దేవుడి గురించి చూడండి, ఇతర దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్న వారి గురించి ఇలాంటి యొక్క మాటలైతే ఎక్కడ కూడా మనం చదవమండి. కానీ ఇక్కడ ఒక సజీవుడైన యేసుక్రీస్తు గురించి మాత్రమే ఇలాంటి చక్కటి యొక్క మాటలు మనం వింటాం. ఇశ్రాయేలు దేవుడు కొనుకుడు నిద్రపోడట అండి. కానీ ఇక్కడ విచిత్రంగా మరి దేవుణ్ణి అందరం కూడా ఏం చేస్తారట? ఇది కాదండి, వాళ్ళు ఏదో వేస్తున్నారు, అవన్నీ మీరు పట్టించుకోకండి. ఓకే, కనుక ఇశ్రాయేలు దేవుడు కొనుకుడు నిద్రపోడు అంటే ఆ దేవుడు ఇది క్లోజ్ చేశాను రా, ఇది అవసరం లేదు నాకు, ఇది ఆఫ్ చేసేయండి. ఎందుకంటే చాలాసార్లు చెప్పాను, మీకు కనీసం మీకు తెలియట్లేదు నేను ఎందుకు సీరియస్ అవుతాను. దానికి ఒక పద్ధతి, ఒక విధానం ఉంటుంది. ఇది అవసరం లేదు, క్లోజ్ చేసేయండి. సరే, ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఇశ్రాయేలు దేవుడు కొనుకుడు నిద్రపోడు అని నేను చెప్తున్నాను కదా. కనుక మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడేవాడు. అయితే ఆయన మన దేవుడుగా పిలిపించుకోవడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. కానీ మనం ఆయన దేవునిగా, నా దేవుడు అని పిలిపించుకోవడానికి చాలామంది రక్షణ పొందిన వారే బాధపడుతున్నారు, ఇంకా ఏంటంటే సిగ్గుపడుతున్నారు. అందుకనే రోమపత్రికలో అపోస్తలుడు పౌలు గారు అంటారన్నమాట, ఐఎమ్ నాట్ అషేమ్డ్ టు ప్రీచ్ ద గాస్పెల్. నేను సువార్త ప్రకటించిన విషయంలో నేను సిగ్గుపడేవాడను కాను అంటాడు ఆయన. కనుక ఈ రోజుల్లో మీరు గమనించండి, ఎక్కడన్నా సరే మీరు బైబిల్ పట్టుకొని నడవాలి, వెళ్ళాలంటే కూడా అందరూ నన్ను ఒకలాగా చూస్తారండి. అందరూ నన్ను ఈ రీతిలో చూస్తారు. వదిలేసాను, నన్ను అందరూ కూడా విచిత్రంగా చూస్తారు అని కొంతమందికి మిమ్మల్ని మీరే అఫెండ్ అయిపోతూ ఉన్నారు, మీరే బాధపడిపోతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఎందుకంటే పరిస్థితులు ఎక్కడ బాగాలేదు కాబట్టి ఇలాగా మీరు ఆలోచిస్తూ ఉంటారు. కానీ నేను చెప్తున్నాను కదా, ఎప్పుడైతే మీ దేవుని మీరు స్వేచ్ఛగా, అధికారపూర్వకంగా, గర్వంగా మీరు ప్రకటించగలుగుతారో ఆ దినాన్న నా ప్రభువు మిమ్మల్ని అక్కడ అందరి ముందు ఒప్పుకుంటారు. హల్లెలూయా. కనుక అలా మనం ఎప్పుడు సిద్ధపడాలి, అలా మనం రెడీ అవ్వాలి. కనుక ఈరోజు మనం ఒకసారి ఒక ఆలోచన చేద్దాం. మీ అందరికీ కూడా మీకంటూ ఒక అడ్రస్ ఉంది కదండి, ఇల్లులు ఉన్నాయి. అది సొంత అద్దె అనేది పక్కన పెడితే అందరికీ కూడా ఒక నివాసాలు ఉన్నాయి. అందరూ కూడా ఎక్కడో దగ్గర నివసిస్తూ ఉంటారు. అయితే మీరు నివసిస్తున్న ప్రాంతంలో మీరు వ్యక్తిగతంగా మీరు ఆలోచించండి. అమ్మా ఎందుకు అంత డిస్టర్బెన్స్, వదిలేండి. ఎందుకు అంటే మీరు ఆలోచించండి, కంప్లీట్గా మనకి సంతృప్తి ఉండాలి. మనం నివసిస్తున్న స్థలంలో కానీ, మనం చేస్తున్న పనిలో కానీ మనకి వీ నీడ్ టు లివ్ అ సాటిస్ఫైడ్ లైఫ్. సంతృప్తి ఉండాలి. సంతృప్తి లేకుండా ఏది కూడా అవ్వదు. కనుక మనం ఏం చేసినా వి విల్ ప్లాన్ అకార్డింగ్లీ, ఒక పద్ధతిగా మనం ప్లాన్ చేసుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, మనిషికి అత్య ప్రాముఖ్యమైన ఒక విషయం ఏంటంటే, ఒకటి సమాధానము, ఇంకొకటి సంతోషం కదండి. ఆ రెండు మనిషికి లేకపోతే మీరు ఎంత సంపాదించుకున్నా, ఏమి ఉన్నా కూడా వేస్టే. మీకు ఈవెన్ ఆరోగ్యం ఉన్నా కూడా వేస్టే కదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా
మనం ఏదైతే సంపాదించుకుంటున్నామో అది అది అదే కానీ లేకపోతే ఆరోగ్యమే కానీ మనల్ని ఎలాగ ఉంచాలంటే సంతోషంగా ఉంచాలి, సమాధానంగా ఉండాలి. ఆ రెండే లేకపోతే ఎలాగా? కనుక ఈ రెండు కూడా ఈ రోజుల్లో కరువైపోతున్నాయి. అయితే ఇప్పుడు మీరుంటున్న స్థలాల్లో మీరు ఎక్కడైతే మీరు నివసిస్తున్నారో అక్కడ ఇవి ఉన్నాయో లేదో నాకు తెలియదు కానీ ఇక్కడ ఒక భక్తుడు మాత్రం ఒక మాట మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు స్క్రీన్ మనం వేయట్లేదు కాబట్టి త్వరగా బైబిల్స్ తీసి చదివే వాళ్ళు గట్టిగా చదవాలి. ఓకే, అది రికార్డ్ అవుతుంది కాబట్టి అందులో వినపడాలంటే మీరు చదవాలి. ఇక్కడ కోరాహ్ కుమారుల గురించి మనం మాట్లాడితే మరి 84వ కీర్తనలో మనం చూస్తే 4వ వచనం చూడండి. 84:4లోకి చూస్తే, నీ మందిరమందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కదండి, కోరాహ్ కుమారులు మనకు తెలుసు. కోరాహ్ ఒక తండ్రి ఎలాంటి వాడు అనేది. మరి కోరాహ్ కుటుంబస్తులందరూ కూడా వారు చనిపోయారు. కానీ కోరాహ్ కుమారులు మాత్రం మరి బ్రతకడానికి కారణం ఎన్నోసార్లు నేను మీతో మాట్లాడాను ఈ యొక్క విషయం. ఎందుకంటే చూడండి, ఒక ప్రకృతికి దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ భూమి ఏం చేసిందట, రెండుగా చీలిపోయి అక్కడ వాళ్ళందరినీ కూడా ఒక్కసారిగా మింగివేసినట్టుగా మనకి అక్కడ సంఖ్యాకాండం 16వ అధ్యాయము 25 నుంచి 32 వచనాల్లో మనం అక్కడ సారాంశం అంతా కూడా వింటాం. కాబట్టి ఇక్కడ అలాగంటి దుర్మార్గపు పనులు చేస్తున్న ఒక వ్యక్తుల కడుపులో పుట్టిన కుమారులు మాత్రం తప్పించబడ్డారటండి. చాలా అద్భుతం అది. ఎన్నిసార్లు చదివినా నాకు అది అర్థం కాదు. అంటే ఎలా చేసి ఉంటారు? ఎందుకంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసే కదా వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళే కుమారులు మాత్రమే మిస్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా చనిపోయారట. ఇంకా 250 మంది ఇశ్రాయేలు ప్రజలే, వాళ్ళే ఈ యొక్క కోరాహు, దాతాను, అబిరాము అంటున్న వ్యక్తులకి సపోర్ట్ చేసినందుకు జస్ట్ వాళ్ళు కూడా జై అన్నారనమాట వాళ్ళతో పాటు. అంతే, ఇంకేమీ అంతకంటే వాళ్ళు ఏం చేయలేదండి. వీళ్ళు ముగ్గురు, వీళ్ళు 250 మంది, అందరూ కలిపి 253 మంది ఒక్కసారి దేవుడు పెద్ద సమాధి కట్టేశాడు. అంతే. అయితే అలాంటి యొక్క దుర్మార్గపు తల్లిదండ్రులు కడుపులో పుట్టిన కుమారులు, కోరా కుమారులు అంటున్న ఒక మాట ఎంత చక్కగా ఉందండి. ఇక్కడ ఏమంటున్నారమ్మా? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, నీ మందిరమందు నివసించువారు ధన్యులట. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. వారు నిత్యము నిన్ను స్తుతిస్తారట అండి. కదండి, మందిరములో నివసించువారు ధన్యులు అంటే దాని అర్థం ఏంటంటే మీరు అందరూ కూడా రేపటి నుంచి మీరు బట్టలు సర్దుకొని వచ్చి ఇక్కడ ఉండమని కాదు కదా. అది కాదు లిటరల్ మీనింగ్. అది ఏంటట అంటే దేవునితో సహవాసములో నిత్యము కూడా అలా ఉండాలి. వారు ధన్యులట. వారు ఇంకేటట, వారు సంతోషిస్తారట. ఇప్పుడు మనకు కావాల్సింది అదే. మనకి సంతోషం లేదు, సంతృప్తి లేదు. కనుక అయితే ఎవరు ఎక్కడ నివసిస్తున్నారంటే ఇక్కడ కోరా కుమారులు మందిరములో వారు నివసిస్తున్నారు. కాబట్టి వారు ధన్యత పొందుకోవడమే కాకుండా వారు సంతోషిస్తున్నట్టుగా కూడా ఇక్కడ చెప్తున్నాడు. మరి ఇదే యాంగిల్లో కూడా మనం చూస్తే దావీదు 23వ కీర్తన 6వ వచనాన్ని ఆఖరి భాగాన్ని కూడా మనం చదవండి అమ్మా. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆయన కోరిక కూడా అదే. ఏంటట, దావీదు భక్తుడు ఆయన రాజుగా ఉంటున్నప్పుడు, నిన్నే మనకి యవనస్తుల కొడుకులో కూడా నేను కొన్ని విషయాలు తెలియజేశాను. దావీదు నగరాన్ని కట్టించారు కదా, హిరాము. ఎంత చక్కగా ఉంది, అంత పెద్ద నగరం అది. అయితే ఆయనకి రాజు, చక్రవర్తి అనే హోదా స్థానంలో ఉంటున్నప్పుడు ఆయనకి ఏది కొదువు ఉండదండి. వారికి ఏదైనా అధికారం ఉంటున్నప్పుడు దాన్ని కరెక్ట్గా దాన్ని వినియోగించుకుంటారు. దానికి అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. అలాంటి విషయంలో ఇక్కడ ఆయన ఆ బంగ్లాలోనో, విల్లాలోనో, లేకపోతే అంత పెద్ద మహల్లోనో ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడలేదు. పైపెచ్చి దాని గురించి పెద్దగా ఏమేమి మాటలు ఎక్కడ కూడా మనకి చెప్పలే. లేక ఈ నెబుకద్నెజర్ లాగా, ఈ నెబుకద్నెజర్ అన్నప్పుడు ఏం చేశారంటే ది 7 హ్యాంగింగ్ గార్డెన్స్, ఈ బబులోన్ సామ్రాజ్యంలో ఎలాంటిది ఎక్కడా లేదు అని చెప్పి గర్వపడిపోయి ఆయన అన్నట్టుగా ఈయన ఎక్కడ కూడా లేదు కదా. అలాంటి వ్యక్తి ఈయన కోరుకుంటున్నాడు ఏంటట, ఈయనకి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈయన కోరిక ఏంటట, నేను చిరకాలము ఏం చేస్తానట, యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. అంటే ఆయనకు లేక కాదండి, అంటే దేవుని సన్నిధిలో ఆయన నివసించుట అది ఎంతో మేలు. ఎంత మేలు అంటే ఆయనకు లైఫ్ అది. దేవుడిని ఆయన విడిచిపెట్టలేనందున ఆయన నోటులో ఎప్పుడు కూడా స్తుతులు ఉండడం వలన ఆయన పరిస్థితి ఏంటంటే ఎక్కడో సామాన్య మారుమూలలో ఎక్కడో ఉండేవాడు.
అలాంటి యొక్క గొర్రెల కాపరి స్థానం నుంచి దేవుడు ఒక పెద్ద చక్రవర్తిని రాజుగా చేశాడు కదండి. మరి దానికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ లేదు, ఎవరి సహాయము లేదు. ఆయనంతలో ఆయనే అలా ఎదగడానికి కారణం ఏంటంటే దేవుడు తనకి తోడుగా ఉన్నాడు. ఆయన దేవునితో కలిసి నివసించాలనుకుంటున్నాడు, దేవుని సన్నిధి ఆయనకి ఇష్టం అనుకున్నాడు కనుక ఆయన లైఫ్ అంతా కూడా అలా మారిపోయింది ఉన్నతంగా. కాబట్టి ఇక్కడ మీరు నివసిస్తున్న స్థలాలు ఎక్కడ ఏంటి అనేది నాకు తెలీదు. అందరికీ కూడా మీకు ఇల్లులు ఉన్నాయి, షెల్టర్ ఉన్నట్టుంది, కానీ నేను అనుకుంటాను అందులో కంటే కూడా మీరు దేవుని సన్నిధిలో దేవుని మందిరములో నివాసము చేయాలనే ఆశ ఆకాంక్ష ఉంటే అది మీకు ధన్యత తీసుకొస్తుంది. హల్లెలూయా. మరి ఈరోజు కొంతమంది భక్తులను త్వరగా మనకు సమయం దాటిపోకుండా కొన్ని విషయాలు అని చెప్పి మనం ఆశీర్వాదంతో ఇక్కడి నుంచి వెళ్దాం. ఎందుకంటే ఏదో మనం వస్తున్నాం వెళ్ళిపోవడం కాదు, కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడాలి, నీ యొక్క జీవితాన్ని మార్పు చేయాలి. హల్లెలూయా. ఎంతవరకు మార్పు చేయాలండి? దేవుడు వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళే వరకు కూడా మార్పు చెందుతూనే ఉండాలి. మీరు అనొచ్చు, నేను రక్షణ పొందేస్తాను, అయితే ఏంటి? రక్షణ పొందేస్తే కాదు, కానీ ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలోకి మనం వెళ్తే తప్ప ఏముందట అక్కడ? ఏంటండి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. అంటే ఆయన మనస్సు మనకు వచ్చేయాలా, ఆయన ఏం ఆలోచిస్తే అలా ఆలోచించాలి. ఇంకా మనం ఒక క్రీస్తు స్వరూపంలోకి మార్చబడే అంతగా మనం ఏమైపోవాలట, ఆయనలాగా అయిపోతే తప్ప మనం ఆయనతో వెళ్ళలేం. అంటే అది 1 రోజు 2 రోజులు కొన్ని సంవత్సరాలు ఎంతన్నా పట్టచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు రాకడ లోపు జరగలదు అంతా కూడా, ఆ ప్రాసెస్ అంతా కూడా. దేవుడు వచ్చిన తర్వాత సంఘాన్ని భూమి నుంచి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు మారిపోయినంటే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు కదా. కనుక అలాంటిది వద్దు మనకి. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాలి. అయితే మన దేవునితో నిరంతరము అలాంటి యొక్క సహవాసంలో ఎదిగితే తప్ప మనకి ఇంకేది కూడా అవ్వదు. సరే, ఇక్కడ కొన్ని విషయాలు చూద్దాం. అయితే ఏ రీతిలో అయితే మరి చేపకి నీరుకి ఉన్న బంధం ఎలాంటిదంటే, మరి అది నీళ్ళలో తప్ప ఇంకెక్కడ కూడా జీవించలేదు, ఎంత పెద్ద చేప అన్నా. ఇప్పుడు మనకి తెలుసు, ఈ భూమి మీద ఉన్న వాటి యొక్క కంటే, ఈ భూమి మీద ఉన్న జంతువుల కంటే కూడా అతి పెద్దవే ఏమన్నా ఉన్నాయి అంటే అది నీటిలో ఉన్నవే, సముద్రంలో ఉంటున్నవే, నివసిస్తున్నవే జలచరలు. ఈ యొక్క వేల్స్, బిగ్ వేల్స్, బ్లూ వేల్స్, ఇంకా పెద్ద ఆకారాలతో ఉన్నవన్నీ కూడా ఈ యొక్క సముద్రాల్లోనే దేవుడు వాటిని అలాగా పెట్టాడు. అవి బయట ఉంటే మనుగుడే అవ్వదు, కనుకనే దేవుడు అలా పెట్టాడు. అయితే ఇక్కడ ఏం చెప్తానంటే, ఎంత పెద్ద మహా శక్తివంతమైన చేప అలాంటి జీవులు అయినప్పటికీ కూడా ఆ తిమింగలాన్ని తీసుకొచ్చి బయట పెడితే చచ్చిపోద్ది అంతే. అంటే అలాగనమాట. అంటే వాటికి ఉన్నాక వాటి హ్యాబిటెంట్స్లో అవి ఉండాలి అంతే. కాబట్టి చేపకి నీళ్లు లేకపోతే ఎలా చచ్చిపోద్దో, విశ్వాసి కూడా అలాగే క్రీస్తు లేకపోతే అలాగే ఉండాలట. హల్లెలూయా. అంటే ఇది అర్థమవుతుందని, అంతే కదండి. అంటే వాటి యొక్క అవి లేకపోతే అది ఉండదు. అలాగే ఇక్కడ కూడా క్రీస్తు లేకపోతే మనము లేము అన్నారు. క్రీస్తు లేకపోయినా పర్లేదు, నాకేముంది, నన్ను నిర్మించడం సృష్టించాను కాబట్టి నాకేం పర్వాలే, నేను నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను అనే ఒక మనసుతో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక రోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ రోజు ఏముంటుందండి, సింపుల్గా దేవుడు వచ్చే టైంలో సంఘ నిర్మాణంలో మీరు ఉంటారు అంతే. అంతకు మించి ఇంకేముంటుంది? చాలదా ఈ పనిష్మెంట్? యుగాలు కూడా కాలడానికి చాలదంటారా? సరిపోతుంది. కనుక అంతకంటే ఇంకేం దేవుడు ఏమి పనిష్మెంట్ దేవుడు వదిలేస్తాడు అంతే. దేవుడు వదిలేస్తే పరిస్థితి మనం వివరించలేం. కనుకనే దేవుడు ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాం ఏంటట, ఆదియందు వాక్యం ఉండెను. అమ్మా ఎందుకది కొంచెం సైలెంట్లో పెట్టాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఓకే, ఇక్కడ మరి గమనించండి, ఆదియందు వాక్యం ఉండెను అంటే ఇక్కడ మొట్టమొదటిగా ఉన్నది వాక్యమే. అయితే ఆ వాక్యమే ఏమైందట, 14 వచ్చినాక శరీరధారిగా మన మధ్యకు వచ్చినది కదండి. అంటే ఇక్కడ దేవుడు ఇప్పుడు అదే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అర్థం చేసుకున్న వ్యక్తులకి ఓకే, కానీ అర్థం కాకపోతే మాత్రం ఇక్కడ ఏమవుతుందట, దాన్నే లెక్క కడుతున్నారు. యేసు ప్రభు ఏ కాలానికి చెందినవాడు అంటే
పలానా పలానా ఇంతవరకే అంటే గట్టిగా మాట్లాడితే 2026 సంవత్సరాలకు మునుపు ఉన్నవాడే తప్ప అంతకు ముందు ఉన్నవాడు కాదనేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు యేసు ప్రభువుకు ఆవిర్భావం ఎప్పుడు జరిగింది? మొదటి శతాబ్ద కాలంలోనే జరిగింది కనుక అక్కడి నుంచే కౌంట్. అంటే అంతకుముందే మా దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. ఇక్కడ అందుకే గుర్తుపెట్టుకోండి, ఆది అందు అంటే దేవుడు శరీర రూపంగా నవరావతారంగా రాక మునిపే దేవుని యొక్క వాక్యం అనేది ఈ భూమి మీద ఉంది, ఈ జగత్తులో ఉంది, వీటిలో అది పనిచేస్తుంది. అయితే దానికి ఒక రూపాన్ని దేవుడిచ్చి మన మధ్యకు తీసుకొచ్చాడు కదా. అయితే ఇక్కడ కూడా చూడండి, అక్కడ 14 ఒకసారి చదవండి అమ్మా. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. చూసారా, ఆ వాక్యమే శరీరధారిగా అయిపోయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకు వచ్చేసిందట. మన మధ్యకు ఇక్కడ మళ్ళా మనం చూడండి, ఈ మధ్య భాగాన్ని చూస్తే మన మధ్యకు అంటున్నప్పుడు వాస్తవంగా ఇట్ ఈస్ నాట్ లిటరలీ మన ముందో లేకపోతే మనతో పాటు అనేది కాదు అక్కడ దాని ఉద్దేశం. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన ఎక్కడ నివసించాలనుకుంటున్నాడు? నీలో నివసించాలనుకుంటున్నాడు, నీలో ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ మన మధ్యకు వస్తే మన దగ్గర ఉంటున్నాక ఈ భూమి ఏం స్థలం అండి? ఇది ఏం స్థలం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆయన కాలు మోపడానికి సరిపడేది కదా. మహాకాశములు పట్టజాలిన వాడు అయినప్పుడు, భూమి ఆయన పాదపీఠంగా ఉంటున్నప్పుడు అలాంటి యొక్క కింద ఫుడ్ స్టూల్ దగ్గరకు వచ్చి ఆయన ఉండి చేసేదేముంది? కానీ ఆ ఫుడ్ స్టూలే ఈ భూమిలో దేవుడి యొక్క పోలికలో చొప్పున చేసిన నీలో ఆయన నివసించాలనుకుంటున్నాడు. ఆయన ఎక్కడో విల్లాలోనో లేకపోతే ఆయన అందరూ వెళ్ళదగినది కోరుకుంటున్న పరలోకమే ఆయనకు వద్దనుకున్నాడు. ఎందుకంటే ఆ పరలోకంలో నువ్వు లేనప్పుడు ఆయనకి ఇష్టమే లేదు. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఆయన తెలియజేస్తాడు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎంతగా తగ్గించుకున్నాడు. ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా విదితమే కదా. చదువుతారా ఒకసారి? ఆయన దేవుని స్వరూపము కలవాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు చాలా అంటే ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క స్థితి హోదా ఎక్కడ, ఆయన యొక్క నివాస స్థలం ఎక్కడండి? పరలోకంలో నిత్యము కూడా దూతల మధ్యలో, కొన్ని కోటాను కోట్ల దూతల మధ్యలో నిత్యము ఆయన స్తుతించబడుతున్న అద్వితీయ సత్య దేవునిగా మనందరికీ కూడా పరిచయం. అలాంటి ఒక వ్యక్తి ఆయన అవన్నీ కాదనుకొని ఆయన చనిపోవడానికి సిద్ధపడిపోయి తగ్గించుకొని వదిలేసి నీ వద్దకు వచ్చేసాడు. ఎందుకంటే ఆయన నీతో కలిసి నివసించాలని. హల్లెలూయా. కాబట్టి మన మధ్యన ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా, సత్యవర్తనుడుగా ఆయన మన మధ్య నివాసం చేయాలనుకున్నాడు. కాబట్టి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఎక్కడైతే నివాసం చేస్తాడో అక్కడ మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప బ్లెస్సింగ్ అనే ఉంటుంది. అయితే నేను అనుకుంటాను, ఒకవేళ నాకు ఈ డౌట్ వచ్చేది ఇదివరకు రోజుల్లో ఏంటంటే ఆయన ఎక్కడుంటే అక్కడ సమృద్ధి, ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. కాబట్టి మరి ఒకవేళ ఆయన నరకంలో ఉంటే పరిస్థితి ఏంటి అనుకునేవాడిని. మీరు చెప్పండి, ఒకవేళ ఆయన యేసు ప్రభువారు నరకంలోనే ఉండాలనుకున్నాడు అనుకోండి, ఆ నరకం ఎలాగ ఉండొచ్చు? దాన్ని అప్పుడు నరకం అనే పేరు ఉండకపోవచ్చు కదండి, అంతే కదా. అయితే ఆయనకి తెలుసు మనం ఇలా ఆలోచించక మునిపే ఆయనే దానికి ఒక ప్రశ్నకి సమాధానం కూడా ఇవ్వగలడు. కనుక నరకము అంటేనే ఏంటంటే దేవుని యొక్క ప్రజెన్స్ లేకపోవడం. అర్థమైందా మీకు? అంటే ఇక్కడ సర్వాంతర్యామి కదా యేసు ప్రభువారు, అంతటా ఉంటాడు కదా. కానీ ఈ నరకానికి సంబంధించిన విషయంలో ఆయన అబ్సెన్స్ అట. అంటే అంతటా వ్యాపించిన వాడే, కానీ ఆయన ప్రసన్నత ఎవరు కూడా నరకములో అనుభవించలేరు. కాబట్టే అది నరకం. మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. అర్థమైందా? అంటే మనం ఎక్కడున్నా కూడా, మీరు 139వ కీర్తన మీరు చదివారనుకోండి, దావీదు అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నా అన్ని పాతాళంలోకి వెళ్తే పాతాళంలోకి ఉన్నా అన్నీ అంటుంటాడు. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ టెంపరీ ప్రజెన్స్ గురించి ఆయన చెప్పుకొస్తున్నాడు. కానీ ఆయన సర్వాంతర్యామైన ఆలోచనతో ఆయన రాస్తున్నాడు. కానీ బట్ వాస్తవంగా దేవుడు ఎక్కడన్నా ఉండదగిన వాడు ఉండగలడు. కానీ ఆయన నరకం అనే ఒక స్థలాన్ని నిర్మించి దాని కొరకు ప్రత్యేకంగా దేవుడు నిర్మించినప్పుడు మాత్రం ఆయన ప్రజెన్సు ఆయనకు మనుషులుగా ఉంటున్నవారు ఎవరూ అనుభవించలేరు. మరి అనుభవించలేరు అంటున్నప్పుడు దేవునికి వారికి సంబంధం లేదనే కదా.
అందుకనే దాన్ని నరకం అని పిలువబడుతుంది. అది నరకం అంటే అక్కడ దేవుడు ఎప్పటికీ ఉండడు, దేవుని మీరు అనుభవించలేరు కూడా, అంతే. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన మన మధ్యలో నివాసం చేసుకోవాలనుకుంటున్నాడు. అంటే మన హృదయంలో ఆయన ఉండాలనుకుంటున్నాడు. ఆయనని మీరు ఉండదగినిస్తే అప్పుడు మీరు కోరా కుమారులు ఏ రీతిలో అయితే ఫీల్ అయ్యారో, దావీదు ఏ రీతిలో కోరుకుంటున్నాడో అవన్నీ కూడా మీరు కూడా అనుకోగలుగుతారు, ఫీల్ అవ్వగలుగుతారు, సంతోషపడగలుగుతారు. ఎందుకంటే మందిరానికి రావాలనుకునేది ఒక ఒక ట్రెడిషనల్గా, ఇది ఒక ఈ సాంప్రదాయబద్ధంగా, లేకపోతే ఇంట్లో తిడతారనో, లేకపోతే మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం కదండి అనే ఆలోచనతో మీరు వస్తే మాత్రం దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. మీరు రాదలుచుకున్న వాళ్ళు దేవుడు నీతో మాట్లాడాలి, నేను మార్పు చెందాలి, దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలి అనే ఒక ఆలోచనతో రావాలి. ఏదో అటెండెన్స్ చేయించుకోవడానికి వచ్చి మొహం చూపించి వెళ్ళిపోతే దానివల్ల నీకు ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం లేదు, వేస్ట్. ఓకే, ఇది పిక్నిక్ స్పాట్ కూడా కాదు కదా. ఇదేదో అందరూ చాలా రోజులు అయిపోయిందని మన చర్చి దగ్గర కలుద్దాం, ఏం కలిసేది చర్చి దగ్గర, ఇవన్నీ వర్కౌట్ అవ్వు. ఇలాంటి వారికి ఇది సరైన స్థలమే కాదు, నాది అసలే వేస్ట్. కనుక ఇక్కడ మనం చూడండి, కోరా కుమారులు ఎలా మాట్లాడుతున్నారట, నీ మందిరంలో నివసించువారే ధన్యులు. ఎవరు నివసిస్తారు? నివాసులు అంటే వారు అలాగ ప్రతిరోజు వచ్చిపోతూ వాళ్ళు అక్కడే ఉంటే వాళ్ళు నివాసులు అంటారు. ఎప్పుడు యాత్రికులు అంటే ఎప్పుడో సరే వస్తాడు కదా, అలా కాదు. మనం యాత్రికులు కాదు కదా, మనం ఒక కుటుంబ సభ్యులుగా. కొలస్సీ రాసిన పత్రికలో కూడా మనం ఈ బైబిల్ స్టడీలో చేస్తున్నప్పుడు కూడా మీకు గుర్తుందో లేదో, మన ఏంటంటే దేవుడు మనల్ని కుటుంబములుగా ఆయన పిలుస్తున్నాడు కదండి. వీఆర్ ఆల్ ఎ ఫ్యామిలీ మోర్ దెన్ ఒక డివోటీస్. కాబట్టి ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ కొంతమంది భక్తులు వారు నివసించిన స్థలాలను బట్టి వారికి ఏ రీతిలో ధన్యత కలిగిందో అనేది. మరి ఆదికాండం 47 అధ్యాయం 27 వచనం చూడండి. ఆదికాండము 47:27. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశములో నివసించిరి. అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించిరి. అదేనండి ఉంది అక్కడ. ఓకే, అయితే ఇక్కడ మనం చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు ఉద్దేశించి అక్కడ ఒక మాట చెప్తున్నాడు. మరి మనకు తెలుసు, ఐగుప్తులోకి ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళారు, అక్కడే మరి వాళ్ళు ఉండిపోయారు. ఎంతకాలం నివసించారట? దాదాపుగా 430 సంవత్సరాలు వారు బానిసత్వంలో ఉండిపోయారు, అనేక శ్రమలు అనుభవించారు. మరి వారు మొర విని దేవుడు ఏం చేశారంటే ఒక విమోచకుడిని దేవుడు పంపించాడు, ఆయనే మోషే అని మనకు తెలుసు. అయితే ఇక్కడ ఐగుప్తులో ఉన్నారు వీళ్ళంతా కూడా, ఇశ్రాయేల్ ప్రజలు. అసలు ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారు? సైట్ సీయింగ్కి వెళ్ళారా? ఐగుప్తులో మంచి పిరమిడ్లు ఉన్నాయండి, మమ్మీలను తయారు చేస్తున్నారు కాబట్టి అవేవో చూసి నేర్చుకుందాం అని వెళ్ళారా? కాదే. ఎందుకు వెళ్ళినట్టు? ఎందుకు వెళ్ళారమ్మా? నో, ఎందుకు వెళ్ళారు ఐగుప్తుకి? కరువు వచ్చింది. ఇశ్రాయేల్ దేశంలో కరువు వచ్చింది. అంటే కానాన్లో దేవుడు కరువు రప్పించినప్పుడు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు తెలుసా మీకు? 70 మంది వెళ్ళారండి. ఓన్లీ 70 మెంబర్స్ వెళ్ళారు. ఈ 70 మంది ప్రజలు కూడా అలా పెరిగిపోయి ఎంత అయినా 30 లక్షలు అయిపోయారు. ఎంతగా అయిపోయారంటే ఆ ఫరో రాజు భయపడిపోయినట్టుగా, ఇదేంట్రా బాబు, వీళ్ళేదో మామూలుగా వలస వచ్చారని మేము వీళ్ళకి అన్నీ మేము ప్రొవైడ్ చేస్తుంటే మా యొక్క సిటిజన్షిప్నే వీళ్ళు ప్రమాదంలోకి నెట్టేశారు, మా పౌరసత్వమే లేకుండా మా యొక్క ప్రజలే తగ్గిపోయారు. కనుక ఇశ్రాయేల్ ప్రజలే ఎక్కువైపోయారు. ఎంత ఎక్కువైపోయారంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ తిరుగుబాటు చేయాలనుకుంటే పెద్ద విషయం కాదు, ఫరోని కింద కూర్చోబెడతారు, అలా చేయగలరు. కానీ వీళ్ళేంటో అలా ఉండిపోయారు అంతే. అలా పెరిగిపోయారు, ఆ దేశంలో స్థిరంగా ఉండిపోయారు. అయితే ఆ రాజు భయానికి అలాగా భయంలోనే పెంచాడు, అలాగ ఉండిపోయారు అంతే. ఇంకా వాళ్ళు ఏమీ తిరుగుబాటు చేయకుండా అలానే ఇష్టం ఉన్నా లేకపోయినా పని చేస్తున్నారు. 430 సంవత్సరాలు ఉండిపోయారు అలాగా. ఆ ఒక మొర విని దేవుడు మరలా కనికరించి ఇలాగా వాళ్ళు ఎవరు పంపించారు? మోషేని పంపించి మోషేని చెప్పి, మోషే చెప్తారన్నమాట, నా ప్రజల్ని విడిపించు, మా దేవుడు మమ్మల్ని మరలా వీళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు, మా ఇశ్రాయేల్ దేశాన్ని వెళ్ళిపోతాం అంటే ఆడు అసలు ఒప్పుకోకపోవడం. ఈ స్టోరీ మనకు అంత తెలిసిందే. ఫైనల్గా ఒప్పుకోకపోతే దేవుని యొక్క బాహుబలాన్ని చూపించాలనుకున్నాడు కనుక ఏం చేశారట? 10 తెగుల్ని రప్పించడం. ఆ 10 తెగుళ్ళు కూడా
ఐగుప్తునంతటా, మళ్ళీ చెబుతున్నాను, ఐగుప్తుటంతటా వ్యాపించాయి. విచిత్రం ఏంటంటే ఐగుప్తులో ఒక ప్రాంతం పేరు గోషేను. ఆ గోషేను ప్రాంతంలోనే ఈ ప్రజలందరూ, ఇశ్రాయేల్ ప్రజలందరూ నివసిస్తున్నారు. ఈ ప్రజలకి మాత్రం ఒక్కటంటే ఒక్క తెగులు కూడా వారి మీదకి ఇంపాక్ట్ చూపించలే, వారి మీద ప్రభావం చూపించలేకపోయింది. అంత అద్భుతం అండి. ఇది అద్భుతం కాదంటారా? కృష్ణ పడిపోతుంది, పెద్ద వర్షం పడిపోతుంది అంటే ఇందులో ఒకరు లెగిసి, లేదండి మా ఇంటి మీద మాత్రం ఒక్క చుక్క పడలేదంటే ఎలాగుంటుంది? ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఆ న్యూస్లో అందరికీ చెప్తా ఉంటారు, అంతటా వర్షం వచ్చిందట, బాగా అంతా తడిసిపోయిందట అని. అంటే అందులో ఒక లేదు లేదంటే నేనే సాక్ష్యం, మా ఇంటి మీద మాత్రం ఒక్క చుక్క పడలేదని అంటే ఎలాగుంటుంది? అలాగుందనమాట అక్కడ. అంత ఆశ్చర్యమే. ఈ 10 తెగుళ్ళు కూడా ఏది కూడా ఏమీ చేయలేకపోయి గోషేను ప్రాంతంలో మాత్రం అంతా కూడా సురక్షితంగా, వారు కూర మొక్కలు ఏం పాడవలేదంట, వారి యొక్క చక్క పశువులు బాగానే ఉన్నాయి, ప్రజలు బాగానే ఉన్నారు. ఆఖరికి 10వ తెగులు ఏంటట, సంహారకుడు మొదటి యొక్క తొలిచూలు కుమారుణ్ణి చంపుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఈ యొక్క దూత. అది ఆఖరికి ఈ యొక్క ఫరో ఒక ప్రథమ సంతానమైన కొడుకును కూడా సంహరించుకుని వెళ్ళిపోయింది, ఎవరిని విడిచిపెట్టలేదు. కానీ వీరి యొక్క గోషేన్లో ఉంటున్న వారు నీ ఏమీ చేయలేకపోయింది. ఎవరైతే ఇంటి యొక్క గుమ్మం మీద ఈ యొక్క సిలువ ఆకారంలో ఈ యొక్క గుర్తు వేస్తారో అవన్నీ చూసుకొని వెళ్ళిపోయింది అనమాట. అంతా కూడా చాలా అద్భుతం అనమాట ఇలాగా. అయితే ఇక్కడ చూస్తే ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా ఎక్కడున్నారట? ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఎక్కడ? గోషేన్లో ఉన్నారు. అయితే ఈ గోషేన్లో ఉంటున్న ప్రజలకు ఏం కలిగిందంటే అందులో వారు ఆస్తి సంపాదించుకొని సంతానాభివృద్ధి పొంది మిగులు విస్తరించారట. అక్కడ ఉన్నందుకు అక్కడ ఏమిట, వారి నివాస స్థలాలుగా ఆ ప్రాంతంలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఆస్తి సంపాదించుకున్నారట, భూములు సంపాదించుకున్నారు. ఇంకా ఇక పశువులు, ఈ సంతానం అభివృద్ధి చెందింది, వారి సంతానం కూడా అభివృద్ధి చెంది విస్తరించారట. అంటే ఇంకా వాళ్ళు మల్టిప్లై అయిపోతున్నారు. అలాగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు ఆలోచించవలసినవి ఏంటంటే ఆధ్యాత్మికంగా ఈ గోషేన్ అన్నది ఇక మందిరానికి సాదృశ్యం. ఉదాహరణకి నేను మీకు కొన్ని యొక్క ఆధ్యాత్మిక అర్థములు మీకు వివరించాను. యోర్దాను గురించి చెప్పాను గుర్తుందా? యోర్దాన్ అంటే దిగువకు వెళ్ళేదని, లేకపోతే మరణమని దాని గురించి నేను చెప్పుకొచ్చాను. అలాగే ఇక గోషేన్ ఒక మందిరానికి సాదృశ్యంగా ఉంది. అలాగే కొన్ని అర్థాలు ఆధ్యాత్మికంగా ఉంటున్నవి కూడా వారు అనుభవించి వాటికి ఇలాంటి అర్థాలు వారు పెట్టారు. ఏది బెత్లెహేం అంటే రొట్టెల గృహం అని, ఇవన్నీ కూడా మనం వింటాం కదా, ఇవన్నీ కూడా. అలాగే ఈ యొక్క గోషేన్ స్థానానికి కూడా ఏంటట, ఇక మందిరానితో పోల్చిందనమాట. అంటే మందిరములో ఉంటున్నప్పుడు వారికి హాని జరగదు అనడానికి, అలాగే సంతోషము సమృద్ధికి కూడా ఇక్కడ ఒక సూచనగా ఉంది. కనుకనే మరి అంతటా ఈ యొక్క తెగుళ్ళు వ్యాపించినప్పటికీ కూడా ఈ గోషేన్లో వ్యాపించకపోవడానికి కారణం ఏంటంటే దేవుడి సన్నిధి వారికి తోడుగా ఉంది. హల్లెలూయా. అందుకు వారి యొక్క సంతానం అభివృద్ధి చెంది విస్తరించడమే కాకుండా ఆస్తి సంపాదించుకున్నారట. సో మన స్వపరీక్ష మనం చేసుకోగలిగితే, ఒకసారి మనం ఆలోచిస్తే, నిజంగా దేవునితో నీకు అంతటి యొక్క చక్కటి యొక్క సంబంధం, సహవాసం ఉంటే మీరు కూడా ఈ రీతిలో విస్తరించి ఆశీర్వదించబడినగాక. అదండి. వినడానికి బాగుంటుంది కానీ మనం అది పొందుకోవడానికి మాత్రం మళ్ళీ మనకి ప్రాబ్లం ఎక్కడో కదా. కనుక మీరు ఇవన్నీ కూడా కొంచెం క్యాల్కులేట్ చేసుకోవాలి. అంటే ఆశీర్వాదాలు ఊరుకునే రావు కదండి కదా, కష్టపడాలి. ఏంటట, ఎలాగైతే భౌతికంగా మీరు ఇక సర్వైవల్ కొరకు, మీ జీవన ఉపాధి కొరకు ఎలాగైతే కష్టపడి శ్రమపడి పని చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారో, అలాగే ఆశీర్వాదము రావడానికి కూడా భక్తి సాధన కూడా చేసేయాలి. హల్లెలూయా. అంతేగాని అది చేయము, ఇది ఏముందండి, దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు అని దేవునికే జ్ఞాపకం చేస్తుంటారు. దేవుడా మీరు ఇది అని అలా చెప్తూ ఇక్కడికి వచ్చి ఊరికే గోలగోల చేస్తే ఏం ఉపయోగం ఉండదండి. కనుక మనం చేయదగినది, దేవుడు కోరుకుంటున్నది మనం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు మీకు ధన్యతనిస్తాడు. అదే కదా వాళ్ళు అంటున్నది, నీ మందిరములో నివసించుట ఏంటట. వారు అది ఫీల్ అయ్యారు. కనుకనే వారు తప్పించబడి సైలెంట్గా ఉన్నారంటే ఏంటంట, లేదా 12 కీర్తనలు రాసేశారు వాళ్ళు బయటకు వచ్చినాక కదా. అద్భుతం అనమాట. అలా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు వారు ఎవరూ మర్చిపోలేదండి. అందుకనే 103వ కీర్తనలో కూడా దావీదు కూడా మర్చిపోలేదు కదా. ఆయన కూడా ఏమంటాడట, చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము.
నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరవద్దంట కదా. ఆయన అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఐ థింక్ మీరు 145వ కీర్తనలో కూడా ఉపకారి అని ఆయన చెబుతున్న సందర్భం అదే దావీదు మళ్ళీ చెప్తున్నాడు కదా, ఎందుకంటే అనుభవపూర్వకంగానే చెప్తున్నాడు. కనుకనే అలా ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకూడదు. అలాగే మనం ఏం చేయాలట, దేవుని మనం సేవించేవారుగా ఉండాలి. అది దేవుని యొక్క మందిరము, దేవుడు ఎక్కడ ఉంటే అక్కడే. అలాగా కనుకనే వారు అది ఫీల్ అయ్యారు కాబట్టి వారు అది చేశారు. సో ఇక్కడ గోషేనులో వారు నివసించారు. వారందరూ కూడా ఆస్తి సంపాదించుకోవడమే కాకుండా వారు విస్తరించారు, సంతాన అభివృద్ధి పొంది వారు విస్తరించగలిగారు. కనుక నా దేవుడు వారిని ఆశీర్వదించారు. కనుక మీరు గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడు కూడా ఒక 2 వాటికి సమాధానం ఎప్పటికీ చెప్పలేడటండి. ఏంటవి ఆ ప్రశ్నలు ఏంటి? మనిషి 2 ప్రశ్నలకి సమాధానం చెప్పలేడట. ఎప్పుడు పుడతారు, ఎప్పుడు చచ్చిపోతారు, ఎవరికి తెలియదు కదా. కరెక్టే కదా. ఉయ్యాల తొట్టికి ఎవడు సమాధానం చెప్పలేడట. ఆ చిన్న పిల్లోడిని ఉయ్యాల తొట్టులు వేసినప్పుడట ఆ ఉయ్యాల తొట్టి అడుగుతుంటుందట, ఆయన్ని ఊపుతుంటున్నప్పుడు ఎక్కడి నుంచిరా వచ్చావంటే ఆడు మాట్లాడ్డట. పిల్లోడు ఏం మాట్లాడతాడు? మాట్లాడకుండా ఆడు అలాగా అయితే నవ్వుతుంటాడు, లేకపోతే ఏడుస్తూ ఉంటాడు. అలాగా ఊపుతున్నప్పుడు అలా చూస్తూ ఉంటాడట, ఆడికి తెలీదు. అలాగే చనిపోయినప్పుడు కూడా ఆ సమాధి పెట్టెలో పెడుతున్నప్పుడు కూడా ఆ పెట్టె అడుగుతుంటుందట, లోపల పెడుతున్నప్పుడు ఎక్కడికి వెళ్తావు నువ్వు అంటే అప్పుడు కూడా సమాధానం లేదు, అప్పుడు మాట్లాడలేడు కదా. రెండిటికి సమాధానం చెప్పలేరు. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, నా దేవుణ్ణి కానీ ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యకి నివాసము చేయడానికి ఆయన ఎప్పుడైతే వచ్చాడో ఆ దేవుడిని మీ హృదయంలో మీరు పెట్టుకుంటే ఈ రెండిటికి సమాధానం దొరికేస్తుంది. హల్లెలూయా కదా. చనిపోయినప్పుడు జడ్జిమెంట్ తర్వాతే వాస్తవంగా కదా, తీర్పు తర్వాతే మీరు ఎక్కడికి నిర్ణయించబడ్డారో ఎక్కడికి వెళ్తారో అనేది తెలుస్తుంది. కానీ దేవునితో మన సహవాసము కలిగి మనం ఉంటున్నప్పుడట, అందుకే నేను చెప్తాను ఇక్కడ 1 దశలోనిక పత్రికలో కూడా మనం చదివితే కూడా అక్కడ ఆయన రాకడ గురించి మత్తయి సువార్త 24లో మనం చదివిన రాకడ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరికండి, ఇక 2 పేతురు విషయంలో కూడా మనం చూస్తే ఇవన్నిటిలో కూడా రాకడ గురించి మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తే లోకులందరూ కూడా ఏం చేస్తారట, వారికి తెలియదు. అందుకే వాళ్ళు ఏమంటారంటే దేవుడు దొంగ వలే వస్తాడని అంటారు. లోకులు అంటారు, నువ్వు నేనంటే ఇంకేంటి, మనం కూడా వాళ్ళతో పాటు కలిసిపోయినట్టే కదా. దేవుని బిడ్డలకి తెలుస్తుంది ఎప్పుడు వస్తారో, కానీ అన్యులకి తెలియదండి. హల్లెలూయా కదా. మీ చుట్టాలు మీకు చెప్తారా, లేకపోతే మీ కుటుంబ సభ్యులు బయటికి వెళ్తున్నారు వస్తున్నది అన్నీ తెలియజేస్తారా, లేకపోతే సడన్గా అలాగ వెళ్ళిపోయి సడన్గా వచ్చేస్తారు కుటుంబ సభ్యులు కూడానా? అలా కాదు కదా. పనికి వెళ్తున్నానో లేకపోతే పలానా అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు, మీకు ప్రిపేర్ చేస్తారు, వెళ్ళి వస్తారు. చుట్టాలైతే ఎవరో కొంతమంది గెస్ట్లు లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు టక్కమని సర్ప్రైజ్ చేయడానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సర్ప్రైజులు ఏమీ దేవునికి ఇష్టం లేదండి. ఇక్కడ దేవుడు ఎప్పుడు కూడా మనం సర్ప్రైజ్ చేయాలని ఆయన ఇష్టపడ్డు, ఆయన కూడా నేను సర్ప్రైజ్ చేయడానికి ఇష్టపడ్డాను. అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్, అంతా కూడా ఆయన ముందుగానే తెలియజేస్తారు. కనుక ఆయన బిడ్డలకి తెలుస్తుంది ఆయన ఎప్పుడు వస్తున్నారు. కనుక సిద్ధపడతారు, హ్యాపీగానే వారు సిద్ధపడతారు. కనుక వారికి పెద్దగా మార్పే ఉండదు. ఎందుకంటే ప్రతిరోజు నేను ఆయనతోనే ఉంటున్నప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా నాకు పెద్దగా అనిపించదు కదా. మీరు గమనించండి, ఈ యొక్క ఆదికాండంలో ఏదైనా వనంలో ప్రతి చల్లపూట కూడా ఆదాము హవ్వని పరామర్శించడానికి దేవుడు వచ్చేవాడా? రోజు వచ్చేవాడు. కాబట్టి వాళ్ళు కూడా సిద్ధంగానే ఉంటారు. ఈరోజు సాయంత్రం మళ్ళీ వస్తున్నారు కదా, ఏమైనా పనులు ఉంటే గబగబా చేసేసుకోవాలి. మరి అవ్వం ఏమనుకుందట, అర్జెంటుగా గిన్నెలన్నీ తోమేసి బట్టలన్నీ ఉతికేసుకొని కూర్చొని యేసుప్రభు వస్తే రిసీవ్ చేసుకొని అనుకుందా? ఏమీ లేవు, పనే ఉందండి, ఏ పని లేదు. హ్యాపీగా చక్కగా ఆయన రావడం, వీళ్ళు వెళ్ళిపోవడం, మాట్లాడుకోవడం, వెళ్ళిపోవడం, ఇదే అన్నమాట. అదే చక్కగా. అంటే ఒకవేళ ఇప్పుడు అలాంటి పరిస్థితి మాకు లేదు కాబట్టి, మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి కాబట్టి యేసుప్రభు ఒకళ్ళు వస్తుంటే మాత్రం అయ్యా 2 నిమిషాలు కూర్చొని నా పని చేసుకొని వస్తాను అంటారా మీరు? అలాగ అనడానికి కూడా లేదు కదా. ఆయన వస్తే కూడా మీరు వీళ్ళు ఎలాగైతే అప్రోచ్ అయిపోయారో అలాగే మీరు కూడా అప్రోచ్ అయిపోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సర్ప్రైజ్ అయిన చేయడానికి ఇష్టపడ్డాం. ఆయన
మనం కూడా సర్ప్రైజ్ అవ్వం. అయితే మనం ఆశ్చర్యపడేది ఒకే ఒక సందర్భం ఏంటంటే, పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఆశ్చర్యం. వెళ్ళడానికి ఆశ్చర్యమే లేదు. వెళ్ళిపోయిన తర్వాత ఆశ్చర్యం. ఏంటి ఉంటదంటే అక్కడ, అప్పుడు ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటంటే, నువ్వు నువ్వు ఊహించిన దానికంటే ఉన్నతంగా దేవుని యొక్క స్థితిని పెట్టినప్పుడు నీకు ఆశ్చర్యంగా అనిపిస్తది. అయ్యో! అసలు నేను ఎంత అనుకోలేదండి. ఏదో ఒక మూలన ఎక్కడో ఒక చిన్న ఒక కుర్చీ ఏసి కూర్చోబెడతారేమో, ఆ మహిమ నాకు సరిపోద్దేమో అనుకున్నాను గానీ, బట్ నేను ఊహించలేదు. నీ కుడి పార్శ్వమున నేను కూర్చుంటానని, లేతే సెరాపు నా వెనకాతల ఉంటాడు, నేనే ముందుంటానని, ఇలాగా అలాంటి ఒక పరిస్థితి వచ్చిందనుకోండి, మీరు ఆశ్చర్యమే. అప్పుడు ఆశ్చర్యపడతారు కదా! అదే తప్ప ఇక్కడ మన పరలోకానికి వెళ్ళడం గురించి అక్కడ ఆశ్చర్యం ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉంటది. కనుక ఇక్కడ ఈ గోషెన్ అనే స్థానం ఏంటట, ఇదొక మందిరానికి సాదృశ్యంగా ఉంటున్నప్పుడు, మందిరములో నివసించువారు ఏంటట ధన్యులు. హల్లెలూయా! అదే కోరుకున్నాడు ఇక్కడ దావీదు కూడా. చిరకాలము నీ యొక్క మందిరములో నేను నివసించెదను అంటున్నాడు. కనుక మీరు ఎక్కడ నివసిస్తున్నారు? అయితే మీరు నివసిస్తున్న స్థానంలో మీరు అలాంటి యొక్క ఆనందము, సంతోషము, నెమ్మది పొందుతున్నారా అనేది మీరు వ్యక్తిగతంగా మీరు పరిశీలన చేసుకోవాలి. రెండోది కూడా మనం చూస్తే యెషయా గ్రంథము 32:17 నీతి సమాధానము కలుగుచేయును, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమునందును ఆశ్రయ స్థలమునందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఈ యొక్క మాట చూడండి. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి ఇక్కడ కూడా ప్రస్తావనిస్తున్నారు. ఈ యొక్క ప్రవక్త యెషయా చెప్తున్నాడు, వారి ప్రజలట ఎలా ఉన్నారట, నీతి సమాధానము కలుగుచేయు, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. ఆ నీతి వలన వచ్చే ఒక బెనిఫిట్స్ గురించి చెప్తూ, అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందును ఆశ్రయ స్థానములందును సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, సుఖకరమైన నివాసములు అనండి ఒకసారి. ఓకే, సో మనిషి కోరుకోదగినది ఏంటండి? ఇదే కదండి. అందరూ కూడా ఏమంటారట, నేను సుఖంగా ఉండాలి, సుఖంగా జీవించని, ఇలాంటి ఒక ఈ మాటలు ప్రయోగాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. సుఖంగా ఉండాలండి, సౌఖ్యంగా ఉండాలండి, ఈ యొక్క మాటలు ఆడుతూ ఉంటారు. కానీ నిజంగా జరుగుతుందా అంటే తెలుసు మనకి ఎంత గందరగోళంగా ఉంటుందో, ఎన్ని సమస్యల మధ్యలో మనం నివసిస్తున్నాము, అలాంటి పరిస్థితి మనకి. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కడ నివసిస్తున్నారట? వారు ఇక్కడ సుఖకరమైన నివాసముల యందు నివసిస్తున్నారట. వాస్తవంగా ఇశ్రాయేల్ ప్రజలకి ఎక్కడ నెమ్మది ఉందండి? ఎప్పుడు యుద్ధాలు, ఏదో ఒక గోల, వీళ్ళు ఏదో చెత్త పని చేయడం, దేవుడు వారిని ఎవరికో అప్పగించడం, మళ్ళీ అక్కడ గోల, యుద్ధం, ఇవన్నీ ఇవే అన్నమాట లైఫ్లో. కానీ ఈ యొక్క పర్టికులర్ టైంలో ఇశ్రాయేల్ ప్రజలట వారు సుఖకరమైన నివాసముల యందు వారు నివసిస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నిజమే. అయితే అలా నివసించడానికి వాళ్ళు ఏం చేశారో కూడా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం కూడా బాగుండాలి. ఇప్పుడు నాకు సహోదరి ఒక మెసేజ్ పెట్టిందట, వాయిస్ మెసేజ్, దోషము లేకుండా ఇలాగ చక్కగా నేను బాగా ఉండడానికి ఏం చేయమంటారు పాస్టర్ అని నాకు మెసేజ్ పెట్టారు. అది నాకు ఆశ్చర్యం కలిగించింది అనమాట. ఏముందండి, అది అంత దోషం లేకుండా సుఖకరంగా చక్కగా జీవించడానికి ఏం చేయాలి? ఏమైనా చేయాలా? దేవునిని వెంబడిస్తే, దేవుని మార్గంలో నడుచుకుంటే చాలు కదా. నీ మనస్సాక్షిని తొక్కకుండా వెళ్తే చాలు కదండి. దానికి పెద్ద అదొక రాకెట్ సైన్సా దాని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి? కనుక ఇక్కడ మీరు ఆలోచించండి, వీరు సుఖకరమైన నివాసములు యందు వారు నివసిస్తున్నారట. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలే. వారికి అసలు ఎక్కడా నెమ్మది లేదు, వారికి ఉన్న కవిధేయత ఎవరికీ లేదు. మరి అలాంటి వారిని దేవుడు మరలా వారికి అలాంటి స్థానం ఇవ్వడానికి కారణం ఏంటంటే, అసలు వారు పూర్వం ఎలాగున్నారు, వారి ఈ స్థానానికి రావడానికి వారు ఏం చేస్తారో కూడా మనం తెలుసుకోవాలి కదా. ఒకసారి చూద్దాం. అదే యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 32:13 నుంచి మీరు చదవండి అమ్మా ఒకసారి. యెషయా గ్రంథం 32:13 నుంచి. జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలను బలురక్కసి చెట్లను పెరుగును. పైనుండి మన మీది ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడవబడును, జనసమూహము గల పట్టణము విడవబడును. కొండయు కాపురుల గోపురములను ఎల్లకాలము గుహలుగా ఉండును. అవి అడవి గాడిదలకు ఇష్టమైన చోట్లుగాను మందలు మేయు భూమిగాను ఉండును. అరణ్యము ఫలభరితమైన భూమిగాను, ఫలభరితమైన భూమి వృక్షవనముగాను నుండును. అప్పుడు న్యాయము అరణ్యములో నివసించును, ఫలభరితమైన భూమిలో నీతి దిగును.
నీతి సమాధానము కలుగజేయును. చాలా అంటే ఈ యొక్క 17కు రాక మునుపు వారి యొక్క పరిస్థితి ఎంత భయంకరంగా ఉందండి. ముండ్ల తుప్పలు, గచ్చపొదలు, ఎంత బలు రక్కసి చెట్లు, ఎన్ని ఘోరమైన పరిస్థితి. అంటే వారి యొక్క జీవన విధానం అది, వారు చేసిన అవిధేయతను బట్టి వారు పొందుకున్న ఒక జీతం అది. అలాంటి యొక్క భయంకరమైన పరిస్థితిలో ఎవరు ఇశ్రాయేలు ప్రజలు మునుపటి వారి స్థానం అలా నివసించారు. కానీ తర్వాత ఏమైందట, వారు తెలుసుకున్నారు, ఎంతో పశ్చాత్తాపడ్డారు. ఎంత పశ్చాత్తాపడ్డారంటే వారందరూ కూడా దేవుని వైపు తిరిగి వారికి ఉన్న ఒక బలహీనతలను ఆయన విడిచిపెట్టుకొని దేవుని వైపు తిరిగి క్షమాపణ పొందుకున్నప్పుడట, అప్పుడు దేవుడు కనికరించి, అప్పుడు దేవుడు ఈ 17లో ఇచ్చిన వాగ్దానం చేశాడు. అప్పుడు వారు అలా నివసిస్తున్నారంటే ఏ ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఒక్కసారిగా అది జరగదు. సంపూర్ణంగా దేవుని వైపును మీరు తిరిగితే, అందుకనే సొలొమోను భక్తుడు ఒక మాట అంటాడు, ప్రాబ్స్ అంటే సామెతలు 28:13లో మనకు తెలుసు కదా, అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని. అక్కడ 2 చేయాలి, ఇక్కడ 2 చేయాలి. అక్కడ 2 చేస్తే ఇక్కడ 2 వస్తాయి. ఏంటంట, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. అంటే నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు దాచిపెట్టకూడదు. అయితే ఏం చేయాలి, నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే 2 పనులు చేయాలి. ఒకటి ఏం చేయాలట, ఒప్పుకోవాలి, ఇంకొకటి విడిచిపెట్టాలి. ప్రాబ్లం ఏంటంటే అయితే ఏదో ఒకటే ఎన్నుకుంటారు కదా, అయితే విడిచిపెట్టడం లేకపోతే ఒప్పుకోవడం, 2 చేయరు. ఆ 2 చేస్తేనే నీకు అభివృద్ధి ఉంటుంది అంటున్నాడు ఇక్కడ. కనుక ఇక్కడ కూడా వారందరూ కూడా పశ్చాత్తాపంతో తిరిగినప్పుడు, దేవుని వైపు తిరిగినప్పుడు వాళ్ళ ఇండ్లన్నీ ఎలా ఉన్నాయట, ఇక బలు రక్కసి చెట్లు, ఇంకా మొండ్ల పొదలు, గచ్చి పొదలు, ఇలాంటి వాటితో, అడవి గాడిదలతో నిండిపోయిన అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు ఏం చేశారట, నీతి సమాధానం అని కలుగుచే, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు, ఇవన్నీ పోయాయి. ఇవన్నీ దేవుడు ఇచ్చిన తర్వాత ఏంటంటే విశ్రమ స్థలమందు, ఆశ్రయ స్థానములందు, సుఖకరమైన నివాసములందు నివసించారట అండి. అంటే ఈ చెత్త అంతా పోవడానికి వారు చేయదగినది చేసిన తర్వాతే వారికి ఇది వచ్చింది. సో అందుకే నేను చెప్తాను, దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ నీకు ఉపయోగపడాలి, అది నీ మీదకి రావాలంటే నువ్వు మారు మనసు పొందాల్సిందే కదండి. అంటే దేవుడు నువ్వు ఉన్న ఫలంగా నిన్ను ఇలా తీసుకుని వెళ్ళిపోయాడు. నిన్నున్న ఫలంగా నిన్ను ప్రేమించడండి, ఇట్స్ ఇంపాసిబుల్. నువ్వు మార్పు చెంది నా యొద్దకు వస్తేనే నేను యాక్సెప్ట్ చేస్తాను, అంతే కదా. ఇక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం మీరు కానీ చదివితే మొత్తం అంతా కూడా బాప్తిస్మం ఇచ్చే యోహాను అంతా కూడా ఆయన యొక్క సువార్త ఏంటండి, బాప్తిస్మం పొందు, రక్షణ పొందు, బాప్తిస్మం పొందు, అవునా, మారు మనసు పొందు. ఇంతేనా, ఇంకా అంతకుమించి పెద్దగా ఏమి ఉండేది కాదు. ఇదే అన్నమాట. అంటే దేవుడు కూడా మనల్ని యాక్సెప్ట్ చేయాలంటే కూడా మనం ఇలాగుంటే దేవుడు కాదు, నువ్వు ఉన్న పరిస్థితి నుంచి మార్పు చెంది నా యొద్దకు వస్తే నాకు కావాలి, అంతే. ఆ మార్పు కూడా నువ్వు చెందాల, నువ్వు పరివర్తించబడాలి తప్ప నేను ఏదో ఇలాగ అనేసి ఇలా చేయను. నేను అనగలను, ఇలా అనేస్తే మారిపోద్ది. ఎందుకంటే సృష్టిని ఆయన ఏం చేశాడు, కలుగును గాక అంటే అయిపోయింది కదా, పాపం పోను గాక అంటే పోద్ది కదా, పోద్ది, నిజంగానే పోద్ది. ఆయన సిలువ త్యాగమే చేయక్కర్లేదు, మళ్ళీ చెబుతున్నా, సిలువ త్యాగమే చేయక్కర్లేదు. కానీ అప్పుడు ఆయన ప్రిన్సిపల్స్ మారిపోతాయి. ఎలా మారిపోతాయి అంటే, ఒకవేళ కానీ ఆయన నీ పాపము పోవునుగాక అంటే నువ్వు పరిశుద్ధుడు అయిపోతావు, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు ఆలోచించదగింది ఏంటంటే, అప్పుడు నీ యొక్క సహజత్వాన్ని నువ్వు కోల్పోతావు. అంటే నీకున్న ఫ్రీడమ్ పోద్ది. అప్పుడు మనం ప్రోగ్రామ్డ్ బీయింగ్స్ అయిపోతాం అనమాట. అంటే మనం రోబోలు అయిపోతాం అనమాట. అంటే మనకంటూ ఒక నిర్ణయం ఉండదు, ఇంకా ఆయన ఏం చెబితే అదే అంతే. అంటే నువ్వు కానీ విచక్షణ కూడా ఉండదు. మీకు అర్థమైందా? రోబోస్ అంటే మరబొమ్మలు ఎలా ఉంటాయండి, మనం ఏం చెబితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే చేస్తాయి, అంతే తప్ప అదంతలు అది ఏమి ఆలోచించుకొని వెళ్ళి చేసేది, పరిస్థితికి చూసుకొని చేయవు. అలా అయిపోతాం మనం. అందుకు దేవుడు అలాంటి స్వేచ్ఛని దేవుడు తీసేద్దాం అనుకోవట్లేదు, కనుకనే అలా వదిలేశాడు అది. కనుక మీరంతలు మీరే ఆయన యొక్క మహిమను, మహత్యమును, బలము, శక్తి, ప్రభావము, జ్ఞానము తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలని ఇక 10 తెగుళ్ళు పంపించాడు ఫరోకి కదా. నా దేవుడు ఏంటో నేను చూపిస్తాను అని తెలుసుకోరా, చూడరా అని చెప్పినప్పుడు అది తెలుసుకుంటున్నాడు, బాధపడుతున్నాడు, భయపడుతున్నాడు, కానీ వదలడానికి ఇష్టం లేదు. అంటే అక్కడ కూడా ఒప్పుకుంటాడు. ఏమంటాడు, మేము మాక జనులు దుర్మార్గపు పనులు చేసి ఉన్నాము అని ఒప్పుకున్నాడు, కానీ విడిచిపెట్టలేదు కదా. విడిచిపెట్టలేదు కాబట్టే కదా ఆయన ఎర్ర సముద్రంలో అడ్రస్ పోయింది. హల్లెలూయా, అంతే కదండి. అదే కదా లింకు.
కనుక ఇక్కడ కూడా మనం చూస్తే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమైందట, వారి యొక్క ఇల్లులన్నీ కూడా పూర్వం ఎలాగున్నాయి కానీ తర్వాత అలా మారిపోయాయి. అంటే వారి యొక్క నివాస స్థలములు ఎలాగో ఇప్పుడు మారాయంట, సుఖకరమైన యొక్క నివాస స్థలములుగా మారిపోయాయి. హల్లెలూయా. సో అదే రీతిలో నీ యొక్క గృహము కూడా సుఖకరమైన స్థలములుగా మారిపోనుగాక కదా. వాళ్ళు చేసిందే మీరు చేయాలి మరి, అంతే. వాళ్ళు ఏం చేస్తారు మీరు అదే చేయాలి, అంతే. ఇంకా చూద్దాం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. రైట్. ఎవరి గురించి అండి ఇక్కడ ఈ మాటలు? ఎవరి గురించి అక్కడ మాటలు అమ్మా? ఎవరి గురించి అక్కడ? ఏంటి అట్లా బాధ? వాళ్ళ బాధ ఏంటి? వాక్యంలోనే ఉంది కదా కదా అంటారా? ఆ వాక్యంలోనే ఉంది కదా దాని అర్థం కూడా. తెలీదా? అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారేంటి? చూడండి అక్కడ, విశ్వాసమును బట్టి అతడును అతనితో వాగ్దానమునకు సమవారసులైన. ఎవరు అతను? ఎవరండి? అబ్రహాము. అబ్రహాంకి కదా దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముతో చేసిన వాగ్దానము సమాన వారసులు ఎవరు? అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు యాకోబు. ఏంటట? అనువారును గుడారములో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. అంటే వీరు తన తాత నడిచిన మార్గంలోనే ఈ యొక్క యాకోబు నడిచాడు. తండ్రి నడిచిన మార్గంలోనే కుమారుడైన ఇస్సాకు నడిచాడు. ఇలా వారసత్వంగా వీళ్ళందరూ కూడా అదే చేసుకెళ్తున్నారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఎక్కడ నివసించారు అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నా. ఎక్కడట? గుడారములలో నివసించుచు అన్నాడు కదా. గుడారాల్లో నివసించవలసిన పని ఏంటంటే వాళ్ళకి ఏమన్నా కొదువ కొరత? అబ్రహాము కాలంలో నేను చెప్తున్నాను, అబ్రహాము కాలంలో ఆయనే చాలా బహుధనవంతుడు. అబ్రహాము కాలంలో ఆయనే ధనవంతుడు. సొలొమోను కాలంలో ఆయనే ధనవంతుడు. యోబు కాలంలో ఆయనే ధనవంతుడు. అలాగా వారి వారి కాలంలో వారే. అలాగని చెప్పి సొలొమోను చాలా ఆస్తిమంతుడు, చాలా జ్ఞానవంతుడు కదండి, ఇప్పుడు నేను అబ్రహాంకి సొలొమోనుకి నేను కనెక్షన్ పెడతానంటే అది వెరుతాను. అలా చేయకూడదు. ఎందుకంటే ఆయన కాలం వేరు, ఈయన కాలం వేరు. అందుకనే ఎవరి కాలంలో వారిని దేవుడు అధికముగా ఆశీర్వదించాడు. అలాగే అబ్రహాం కాలంలో ఎంతగా ఆశీర్వదించబడ్డాడంటే ఆయనకి ఏ కొరత పొదువు లేదండి. అప్పటికే 75 సంవత్సరాల కాలంలోనే ఆయన ఊరిలో స్థిరపడిపోయాడు. అప్పటికే ఆయనకి ఆస్తి అంతా కూడా ఉంది. అప్పటికే 3000 మంది ఎవరున్నారట? సర్వెంట్స్, అంటే ఈ పనివారు ఉన్నారు. ఎక్కడ? ఊరు అనేక దేశంలోనే. ఆదికాండము 12వ అధ్యాయంలో ఆయన ఎప్పుడైతే పిలుచుకున్నాడో అక్కడి నుంచి ప్రారంభం ప్రస్తావన, అక్కడి నుంచి వదిలేసి రమ్మన్నప్పుడు వాళ్ళందరూ బయలుదేరుతారు. ఎవరు బయలుదేరారు? అబ్రహాం పనివారు, ఇంకా తెరాహు నోహారు, ఇంకా ఎవరు భార్య అయిన శారా, వీళ్ళంతా కూడా బయలుదేరారు. మరి ఒక కాలం దగ్గర ఒక హారానికి వచ్చినాక అక్కడ ఒక నాన్నగారు ఉండిపోతారు. ఆ తర్వాత వాళ్ళ బ్రదరు చనిపోతాడు. ఆ తర్వాత ఇంకా ఈ లోతుని వీళ్ళందరినీ తీసుకొని అయినా వెళ్ళిపోతారు, వాగ్దాన స్థలానికి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆయన ఎప్పుడో 75 సంవత్సరాల కాలంలోనే ఆయన వెల్ సెటిల్డ్, అంతా స్థిరపడిపోయాడు. దానికి ఏ కొదువు లేదు. ఆయన ఇంట్లోనే ఆయన 318 మందిని యొక్క యవనస్తుల్ని పెంచి పోషించి వారికి ఒక చక్కటి మార్షల్ ఆర్ట్స్ని కూడా నేర్పించి వారిని ఒక దాని కొరకు సిద్ధపరిచాడు కూడా. ఆయనకి ఏ కొదువు లేదు కదా. అలాంటి వాడు ఇప్పుడు మనకి కానీ ఒక నెలకు ఒక 10 లక్షల జీతం వస్తుంది అనుకోండి, మీ ఆలోచనలు ఎలాగుండొచ్చు? ఖచ్చితంగా మీరైతే గుడారాలు అయితే ఉంటారా? ఉండరు. అసలు మామూలుగానే ఏమీ లేనప్పుడు గుడారాల్లో ఉండడానికి ఇష్టపడట్లే కదా.
ఏదో ఒకటి చేసి మొత్తానికి ఈఎంఐ కట్టుకుంటానండి, పర్వాలేదు, కానీ నేను ఒక మంచి స్థలంలో మంచి యొక్క ప్రాంతంలో ఉండాలి అనే కోరిక ఏదో ఉంటుంది కదా. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ అబ్రహాం మాట ఆయనకి ఆస్తిలో ఎక్కడా కూడా తక్కువ చేయలేదు దేవుడు. పవర్ ఉంది, అన్నీ ఇచ్చాడు. దేవుడే స్వయంగా ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన అక్కడ అలాంటి చిన్న చిన్న గుడారాల్లో ఉండాల్సిన పని ఏంటండి? అవసరం లేదు. కానీ ఆయన అలాగే జీవించాడు. తర్వాత కూడా అదే నేర్పించాడు. తన కొడుకు అయినాక ఇస్సాకు అలాగే చేశాడు. తన కొడుకైన యాకోబు కూడా అలానే చేశాడు. వారు కూడా బాగా దీవించబడ్డారు. ఇస్సాకు ఎంతగా దీవించబడ్డాడంటే, మీరు ఆదికాండం 26వ అధ్యాయం మొత్తం చదివితే కరువు ప్రాంతంలో 100% సక్సెస్ రేట్ అంటే ఈయనకే. సక్సెస్ రేట్ పక్కన పెట్టండి, ఆ దేశమంతటికి గొప్ప వ్యక్తిగా చేసేసాడనమాట. అలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అంత ఉంటుంది, మనకి సమయంలో ఉండదు. కానీ అంటే అంతగా వారికి అన్నీ ఉన్నప్పటికీ కూడా వారు ఏదో ఒక ఫారిన్ ల్యాండ్లో మనకి తెలియని ఒక భూ ప్రాంతానికి లేకపోతే ఇతర దేశానికి వెళ్ళిపోయి మనం అక్కడ ఎలా ఉంటాం, మనకి ఎందుకంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా మీరు అక్కడ అలవాటు పడిపోయారు. ఈ ఇరుగు పొరుగు వారితోనే మీ యొక్క జీవన విధానం అంతా కూడా అడాప్టివిటీ అయిపోయింది. ప్రకృతికే కానీ మనుషులకే కానీ మీ యొక్క పనికే కానీ మీకు అలవాటు పడిపోయిన వారు సడన్గా అస్సలు ఏ మాత్రం కూడా కనీసం అవగాహన లేకుండా ఎక్కడో భాష మారిపోయి, ప్రాంతం మారిపోయి, యొక్క వాతావరణం మారిపోయి స్థలానికి వెళ్ళాలన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంటారు కదా. కొంచెం ఇబ్బందిగా అలా ఉంటారు. అయితే అక్కడ మీకు ఫెసిలిటీస్ ఉంటే ఉండొచ్చు, కానీ ఇలాంటి యొక్క విధానం లేదు కాబట్టి మీకు కొంచెం ఇబ్బందిగానే అలా 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 ఉంటారు. అయితే చెప్పుకోదగిన విషయం ఏంటంటే, వీళ్ళంట వారు బ్రతుకు దినములంతా కూడా ఇక్కడ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ యాకోబు, ఇస్సాకు, వీరి గురించి మాట్లాడుతూ వారు బాగా సెటిల్ అయిపోయారు వాళ్ళు కూడా. కానీ వారు ఉంటున్న స్థలంలోనే వారికి ఏదో నేను బయట దేశం నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నట్టు అలా ఫీల్ అవుతున్నారట, పరావాసిగా అని ఫీల్ అవుతున్నారట. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారంటే, వారికి తెలుసుకున్న సత్యం ఏంటంటే, వారొక తండ్రిని బట్టి లేకపోతే ఒక తాతను బట్టి వాళ్ళు తెలుసుకున్నది. ఆయన కూడా ఏంటంటే, అందుకని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం చూస్తే ఒకసారి చదువుతారా? ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అదండి, ఈ యొక్క మాట చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుంది. అది ఎప్పుడు జరగవలసింది? జడ్జిమెంట్ తర్వాత, తీర్పు తర్వాత ఎవరి యొక్క స్థానాలు వారికి దేవుడు ఇవ్వవలసింది కదా. అక్కడ జరగాల్సిన దాన్ని ఈయన ప్రారంభంలోనే దేవుడు దాన్ని ఆయన ఆత్మరూపులో తీసుకొని వెళ్ళి అన్నీ చూసినప్పుడు, దర్శనంలో అన్నీ చూసేసిన తర్వాత ఆయన అప్పటి నుంచి ఇంక ఫిక్స్ అయిపోయి ఇంకా డిసైడ్ అయిపోయాడు అనమాట. ఇంకా నాకు ఇక్కడ ఈ భూమి అంతా కూడా ఇదంతా టెంపరీయే కనుక నేను ఇక్కడ ఉన్నంత కాలం కూడా ఇది నాది కాదనే నేను బ్రతకాలి. తనకున్నదంతా తన దగ్గర ఉంది, అంత అథారిటీ, పవరు అన్నీ ఉన్నాయి, కానీ ఆయనది కాదు, ఇదంతా కూడా ఒకరోజు ఎగిరిపోద్ది అనే అలాంటి మనసుతో నేను బతుకుతున్నాడు. అలాగే ఉన్నాడంట. ఇక్కడ మీరు చూస్తే అదే తన కుమారుడికి ఇంకా మనవడికి కూడా అదే నేర్చుకున్నారు వాళ్ళు కూడా. ఏంటట, ఇక యాకోబు కానీ ఇస్సాకు కానీ వీళ్ళు కూడా అలానే ఫీల్ అవుతున్నారట. ఎందుకంటే అందుకేం చేశారంటే, ఇదంతా కూడా ఈ గుడారము దేనికి సాదృశ్యంగా ఉందంటే అది తాత్కాలికంగా ఉంటుంది, ఒకరోజు వదిలేయాలి అనే ఒక మనస్సు మనకు ఒక సాదృశ్యంగా కనిపిస్తుంది. కనుక ఈవెన్ ఇది కూడా ఒక గుడారమే కదా, ఈ దేహము కూడా గుడారానికైనా పోల్చాడు. కనుక ఇది కూడా ఒక దినాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. మనకి మోక్షానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా దీన్ని విడిచిపెట్టి, దీంతో వెళ్ళడు, దీంతో వెళ్ళగలిగిన వాడు ఒక్కడే, నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన మాత్రమే వెళ్ళాడు, ఇలా గుడారంతో పాటు ఆయన వెళ్ళిపోయాడు కదా. అందుకని ఆయన ప్రేత వస్త్రాలన్నీ కూడా అలాగ మడిచి చక్కగా ఆ సమాధిలో చక్కగా ఫోల్డ్ చేసి పెట్టి ఉంటాయి. శరీరం మాత్రం లేదు కదా, ఆయనకే సాధ్యం, మనకు అవ్వదు. అయితే అది అలా చేయడానికి కూడా సాదృశ్యంగా ఏం చెప్తారంటే, నేను ఇలా లెగిశాను కాబట్టి రోమపత్రిక 6వ అధ్యాయంలో కానీ 2వ అధ్యాయంలో కానీ మీరు చదివితే ఇవన్నీ చెప్తారన్నమాట. ఆ పోలికల గురించి అన్నీ తెలియజేస్తారు. అంటే క్రీస్తు ఏ రీతిలో అయితే లేపబడ్డాడో తండ్రి చేత, అదే రీతిలో బాప్తీసం పొందిన వారు కూడా ఈ రీతిలోనే లేపబడతారు అని చెప్పడానికి ఆయన వెళ్ళాడు ముందుగా. కనుక అది మనం కూడా తర్వాత కాలంలో అలానే, అయితే ముందు జరగదు, అది చనిపోయిన వెంటనే ఆయనలాగా జరగదు, అది మనకి. ఆయన వేరు మనం వేరు కదా.
కాబట్టి మనకి ఆయనకి వ్యత్యాసం. అయితే వీళ్ళు అదే ఫీలింగ్లో ఉండి ఏం చేస్తారట, ఈ గుడారాల్లోనే నివసిస్తూ అందులోనే ఉన్నారట. ఎందుకంటే ఇది తాత్కాలికమైనది, మాకు ఏంటంటే స్థిర నివాసము మాకు ఆల్రెడీ అక్కడ కట్టేసి ఉంది, అక్కడికి మేము వెళ్ళిపోతాం. కనుక ఇక్కడ ఉన్నంతకాలం గర్వపడిపోయి నాకు నచ్చినట్టుగా నేను బతికేస్తే నేను అక్కడికి వెళ్ళలేను కదా అని చెప్పి ఈ తాత్కాలికంగా గుడారాల్లో ఆయన నివసిస్తూ నివసిస్తూ అలానే కాలయాపన చేసేసారు. అందుకని ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు ఏంటట, విశ్వాసమును బట్టి అతడు అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములోనే నివసించారట. దానికి అదే సాదృశ్యం కదా, గుడారములోనే వారు నివసిస్తూ ఉన్నట్టుగా అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరావాసులైరి అలా ఉన్నారు. కనుక ఇక్కడ కూడా మనము కూడా అదే ఆలోచనతో మనం ఉండాలి. అంటే ఉన్నవి లేనట్టుగా మనం అనుకొని మనం బ్రతకాలి అనేది అపోస్తలుడు పౌలు గారు కూడా ఈ యొక్క మాటలు చెప్తారు. కనుక మనకి ఎన్నున్నా ఎన్ని కలిగినప్పటికీ కూడా దీని మీద మనకు మమకారం మక్కువ కాకుండా మనం ఏం చేయాలట, మనకంటూ ఒక స్థిరమైన నివాసము మన కొరకు ఆల్రెడీ దేవుడు సిద్ధపరిచాడు. అందుకనే యోహాను సువార్త 14:1, 2, 3 మనం చదివితే ఆయన చెప్పిన విషయం ఏంటట, నా తండ్రి అంట అనేక నివాసముల కనవు లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలములు సిద్ధపరచుటకు నేను వెళ్ళి వస్తాను అని ఆయన ఒక అభయం ఇస్తారు యేసు ప్రభువారు. కనుక అక్కడ కొరకు మనం స్థిరమైన నివాసముల కొరకు మనం ఇక్కడే ఏం చేయాలట, పరవాసులే ఉండాలి. ఇక్కడ మనం యాత్రికులుగానే ఉండాలి ఇక్కడ ఈ భూమి మీద, అంతే. అది ఏంటంట, గుడారములో నివసించేది దానికి ఏంటంట తాత్కాలికమని మనకి ఇక్కడ ఇండైరెక్ట్గా తెలియజేస్తున్న సత్యము. ఇంకా చివరిగా ఇంకొక మాట కూడా చూద్దాం. కీర్తనలు 68:6 కూడా చూస్తే, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్లి చేయువాడు, విశ్వాసఘాతుకులు నిర్జన దేశమందు నివసించుదురు. ఇదే ఇక్కడ మీరు చూస్తే చివరిలో ఉంటున్నాక నివాసం ఏంటట విశ్వాసఘాతుకులకి ఎలాంటి నివాసం అటది, నిర్జన దేశమందు నివసిస్తారట. నిర్జలం అంటే ఏంటండి, అసలు జీవము లేనిది. అంటే అక్కడ ఏది కూడా అక్కడ జనసంచారం కూడా ఉండదు. అలాంటి స్థలంలో అలాంటి ఒక భయంకరమైనది అనమాట. ఎవరు కూడా అటే పోరు, దానికి అభివృద్ధి ఉండదు, ఏముండదు. అలాంటి స్థలాల్లో విశ్వాసఘాతుకులు ఎక్కడ నివసిస్తారంటే నిర్జల దేశమందు వారు నివసిస్తారటండి. అయితే దేవుడు ఎలాగ మనల్ని ఏం చేయాలనుకున్నాడు, వాస్తవంగా మనము వీఆర్ జస్ట్ ఒక సింగిల్ ఒక 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 బీయింగ్, ఒక సెల్, మనం ఒక స్పర్మ్ మనం కదా, ఒక కణం మనం. అలాంటి వారిని దేవుడు ఏం చేశారో చూడండి. స్టార్టింగ్లో దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు. అంటే బ్యాచిలర్స్గా ఒకలే మీరు ఉన్నారు, కానీ మీరు ఒక్కళ్ళగే పుట్టారు, కానీ దేవుడు ఏం చేశాడంటే మీకంటూ ఒక కుటుంబముగా అమర్చాడు. హల్లెలూయా. ఆ కుటుంబం ఏంటంటే మనం క్రీస్తును మనం అంగీకరించినప్పుడు, రక్షణలోకి వచ్చినప్పుడు, రక్షణ పొందిన ప్రతి వారిని కూడా దేవుడు ఏం చేశాడట, ఒక సంఘములోకి స్థిరపరిచాడు. మనందరినీ కూడా సంఘములోకి ప్రవేశింపజేసి ఆ సంఘాన్ని నిత్యము మన మీద ఏంటంటే అధ్యక్షత వహించడానికి అపోస్తలుల కార్యం 28 పరిశుద్ధాత్మనికి ఏమి ఇచ్చారట, ఒక అధికారం ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడట, ఎంతవరకు చేస్తాడమ్మా, చదవాలి, చదవగలమా? దేవుడు తన స్వరక్తం మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి కదండి. మనలందరినీ కాయడానికి యేసు ప్రభు వారు వచ్చి సంఘాన్ని తీసుకుని వెళ్ళే అంతవరకు కూడా బాధ్యత ఎవరిదండి, పరిశుద్ధాత్ముడిదే బాధ్యత. రక్షణ పొందిన ప్రతివారు, సంఘములో చేర్చబడిన ప్రతి వారిని కూడా సంఘ నిర్మాణము పూర్తి అయ్యి యేసు ప్రభు వారు రాకడలో వచ్చి తీసుకుని వెళ్ళే అంతవరకు కూడా బాధ్యత సంపూర్ణంగా 100% ఎవరిదట, అధ్యక్షుడిగా మన మీద పనిచేస్తున్నవాడా పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. అందుకనే మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మని ఎప్పుడూ కూడా దుఃఖపరచకూడదు. ఆ పరిశుద్ధాత్మని మనల్ని ఏంటట మనం ఆర్పకూడదు. అందుకని ఆత్మను ఆర్పకుడి అని ఎఫెసీ రాసిన పత్రిక 4:30 ఇలాగ అనేక చోట్ల పరిశుద్ధాత్మ గురించి అక్కడ తెలియజేస్తున్నాడు. కనుక మనల్ని ఏం చేట, సంఘంలో నుంచి మనల్ని యేసు ప్రభు చేతిలో పెట్టే వరకు కూడా ఎంతో బాధ్యతగా మనల్ని కాస్తున్నాడు. కనుక అలా మనం ఏం చేయాలట, చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే మరలా చెబుతున్నాను, ఇది
ఇది ఎవరికి? విశ్వాసులకే ఈ యొక్క ఫెసిలిటీ. కానీ విశ్వాసఘాతకులు వేరు పరిస్థితి, వారికి ఇది ఉండదు. ఇది దీనికి దానికి సంబంధం లేదు. అందుకనే చివరి మాటలో ఏంటట, విశ్వాసఘాతకులు నిర్జన దేశమందు నివసించుదురు అంటున్నాడు. అంటే వారు విశ్వాసఘాతకులు అంటే దాని అర్థం ఏంటండి? దే ఆర్ నాట్ లాయల్, అంతే సింపుల్, అంతే కదా. అంటే ఇప్పుడు దేవుడు సృష్టికర్త, దేవుడే నిన్ను సృష్టించినప్పుడు నువ్వు ఆ సృష్టికర్తను వదిలేసి సృష్టిని పూజించడమే విశ్వాసఘాతకం అన్నమాట, అంతే కదా. కనుక ఈ రోజుల్లో ప్రజలందరూ చేస్తున్నది ఇదే. మరి వారందరికీ ఎక్కడికండి మరి వాళ్ళు నివసిస్తారంటే ఇదే అనుకోవాలి మరి, అంతే. నేను ఇంకేం చెప్తాను? మరి బాధపడినా అవునన్నా కాదన్నా సత్యం అది. అయితే ఈ సత్యం చెప్తున్నప్పుడే సత్యం ఏం చేస్తాట, స్వతంత్రులుగా చేసేదానికన్నా ముందు ఏం చేస్తా అంటే నీకు చేదుగా ఉంటుంది అన్నమాట. అందుకే ఈ రోజుల్లో సత్యాన్ని ఎవరు కూడా స్వీకరించరు, అందరూ దే రిజెక్ట్. అందుకే ట్రూత్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అది చేదుగా ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. కనుకనే ఈరోజు సత్యాన్ని బోధిస్తున్న వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయి? క్రీస్తుని గురించి బోధిస్తున్నప్పుడు నీకేంటి భయం? ఎందుకు నువ్వు అడ్డుకుంటున్నావు? ఈ యొక్క ఇది ఇలా జరుగుతుందని ఎప్పుడో చెప్పాడు దేవుడు కదండి. మొదటి దశలోనిక పత్రికలో కూడా మనం విన్నాం, సత్యాన్ని అడ్డగించువాడు ఉన్నాడు ఒకడు, ధర్మ విరోధి, వాడు వస్తాడు. కనుక వాడందరినీ కూడా అడ్డుకుంటాడు. కనుక మీరు అన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఇక్కడ మనకి సంబంధించిన విషయం కాదు, విశ్వాసఘాతకులకు సంబంధించినది. వారు ఎక్కడ నివసిస్తారంటే నిర్జల దేశం ముందు వారు నివసిస్తారు. కానీ మనమైతే మన పౌరసత్వం ఎక్కడుందట? పరలోకంలో ఉంది కదా. మన పరలోకంలో మనం నివసించబోతున్నాం కాబట్టి మనకి ఇది అవసరం లేదు. కానీ మీకు తెలియజేయాలి ఎక్కడెక్కడ నివసిస్తున్నారో. ఇంక చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం చూడండి. ప్రొవర్బ్స్ 1:33. నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించుచు వాడు కీడు వచ్చునను భయము లేక నెమ్మదిగా నుండును. ఏంటట? నా ఉపదేశము అంటే దేవుని యొక్క ఉపదేశము, దేవుని యొక్క మాటలు వింటున్నవాడు ఎలా నివసిస్తాడండి? గట్టిగా క్షేమముగా కదా. క్షేమముగా నివసించడమే కాకుండా ఒకవేళ అలాంటి వ్యక్తి క్షేమముగా ఉన్నప్పటికీ కూడా భయం అనేది వాళ్ళు ఏమాత్రం కనబడదట. భయము లేకుండా నెమ్మదిగా కూడా నివసించగలడు. హల్లెలూయా. అందుకనే నా కుమారుడా నా ఉపదేశమును త్రోసివేయకము అనడానికి కారణం ఏంటంటే అది ఎంతో బలమైనది కనుక. ఉపదేశం అంటే ఏముందండి? దేవుడి యొక్క మాటలే, దేవుడిచ్చిన ఇన్స్ట్రక్షన్సే. ఆ దేవుడిచ్చిన ఒక మాటలనే మనం తృణీకరిస్తే మన పరిస్థితి కూడా మనము కూడా తృణీకరించబడిన వారమే అయిపోతాం. కనుక ఈ విషయంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. ఈ యొక్క పేతురు గారు మీరు గమనించండి, అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో కూడా 1 నుంచి మీరు చదువుకుంటూ వెళ్తే 5 వరకు కూడా అక్కడ అప్పటికే యాకోబుని చంపించేస్తారు. ఈ యొక్క హేరోదు రాజు కాలంలో చంపించేస్తారు. తర్వాత ఒక్కొక్కరిని ఈ యొక్క 12 మందిని కూడా ఒక్కొక్క స్థలంలో ఒక స్కెచ్ చేసి అందరినీ లేపేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలోనే ఈ యొక్క పేతురు గారిని కూడా ఒక చిన్న స్కెచ్ చేస్తారు. ఒకసారి చదివితే మీరు బాగానే ఉంటుంది. ఒక చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 1 నుంచి ఒక 6 వచనాలు చదవండి. అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారితో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులిని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనిని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడిను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. చాలు. ఇక్కడ ఏంటంటే చివరి మాట చూస్తే ఆయన్ని బంధించారు, సంఖ్యలు వేశారట. ఆయన అంత జెడ్ సెక్యూరిటీలో పెట్టి ఏం చేశారట, ఆయన లోపల పెట్టారట. బయట కూడా సైన్యాన్ని సెక్యూరిటీ చాలా టైట్గా పెట్టారట అండి. ఆయన లోపల చేస్తున్న పని ఏంటి? నిద్రపోతున్నాడట కదా. పడుకున్నట్టేనా ఉంది అక్కడ, నిద్రపోతున్నాడు ఆయన.
అయితే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, దీనికి ముందు జరిగిన ఒక ఉదాంతంలో అప్పటికే చాలామందిని మెల్లిమెల్లిగా అందరినీ కూడా అడ్డుపడుతున్న వారందరినీ కూడా చాలా చక్కగా క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు. యాకోబుని చంపించారు. ఇంకా పేతురు కూడా అప్పటికే రెబెల్‌గా చాలా ప్రబలిపోతున్నాడు. చాలా సువార్త పరిచర్య చేసే విషయంలో కూడా ఎక్కడ కూడా ఎన్ని సార్లు జైల్లో వేసి ఇబ్బంది పెడుతున్నా మళ్ళా బయటకొచ్చేసి ఆయన చేయాల్సిన పని చేసేస్తున్నాడు. కనుక వారు డిసైడ్ చేశారు ఏంటంటే, ఈసారి ఈ లోపలికొచ్చినోడు ఇంక బయటికెళ్ళకూడదు. ఎలాగన్నా సరే లేపేద్దాం అని. అయితే దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. కొన్ని ప్రోటోకాల్స్ ఉంటది. ఒక సిస్టమాటిక్‌గా చేయాలి. ఎలా పెడితే అలా చేస్తే మళ్ళా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తది కనుక ఒక పద్ధతిలో చేద్దామని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్లాన్ చేసుకున్నారు కాబట్టే ఇక్కడ ముందుగా ఏం చేశారంటే, ఇంకా దేవుడు ఆయనకు అప్పగించిన పని ఇంకా కొంచెం ఉంది, మిగిలుంది. కనుక అందుకే చూడండి, యేసు ప్రభువారు కూడా 3.5 సంవత్సరాల పరిచర్య చేస్తున్న కాలంలో ఎన్నో సందర్భాలు తన సొంత ప్రజలే తనను చంపడానికి ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళిపోయి అక్కడి నుంచి తోసేద్దామని, చాలా సందర్భాల్లో రాళ్ళతో కొడదామని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ ఒక్కసారి కూడా దేవుడు దొరకలేదే. దేవుడు తప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే ఇంకా ఆయన చేయవలసిన పని మిగిలి ఉంది కాబట్టి. అంతవరకు కూడా దేవుడి మీదకి ఒక్క చిన్న గీత కూడా పడకుండా దేవుడు కాపాడుకొని వచ్చాడు. అలాగే తన భక్తుల విషయంలో కూడా దేవుడు చేస్తున్నాడు. అలాగే పౌలు గారి విషయంలో జరిగింది అలాగా. ఇక్కడ పేతురు గారి విషయంలో కూడా అదే జరిగింది. ఎందుకంటే దీని తర్వాత కూడా ఇంకా కొంత పరిచర్య ఉంది, చేశాడు ఆయన. అందు నిమిత్తం ఏంటంటే బయట అంతా ఎలాగా ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా చేయాలని వీళ్ళు ప్లాన్ చేసి చంపాలనుకున్నారు. అయితే అప్పటికీ కూడా చాలా బాగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే, ఇప్పుడు మిమ్మల్ని బాగా కొట్టి అవమానించి సంఖ్యలేసి జైల్లో పెట్టి మిమ్మల్ని చంపేద్దామని ఆ విషయం మీకు కూడా తెలిసినప్పుడు మీరు పడుకుంటారా? నిద్రపోతారా? ఆడికి నిద్ర లేకుండా చేస్తారు కదా. శాపనార్థాలు, గాల, ఏడుపులు ఇయే కదా. ఇలాగుంటే వాస్తవంగా జనరల్గా మనం ఆలోచించేది. కానీ అక్కడ పేతురు గారు ఈ నిద్రపోవడం ఏంటి నాకు అర్థం కాలే. ఎందుకు ఆయన పడుకున్నాడు అంటే ఇదన్నమాట. చదవండి ఒకసారి 1:33 సామెతలు. దేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చుచున్న భయము లేక నెమ్మదిగా నుండును. హల్లెలూయా. మరి పేతురు గారి జీవితంలో జరిగిందంటారా? అలాగే ఇంకా చెప్పుకుంటూ పోతే బోల్డ్ ఉదాహరణలు చెప్పచ్చండి. కనుక ఆయన ఉపదేశము వినువారికి క్షేమము. హల్లెలూయా. అయితే అలాంటి వ్యక్తులకి ఇంకేటట భయం ఉండదట. ఒకవేళ కీడు వచ్చినా కూడా వారు భయం లేకుండా నెమ్మదిగా ఉంటారట. ఆయనకి తెలుసు చంపేయడానికి నన్ను లోపల పెట్టారు, అప్పటికే నాకు ఫుల్గా కోటింగ్ ఇచ్చారు అన్నీ తెలిసి సంఖ్యలు పోనీ ఏమన్నా ఫ్రీగా పడుకోవడానికి కూడా లేదు. సంఖ్యలు వేసేసినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో చక్కగా పడుకుని పోతే దోత వచ్చి లేపుతుంది అనమాట. పేతురు లేగు అని లేపి అన్నీ కూడా ఆ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి వెళ్ళిపో అంటే రాయల్ ట్రీట్మెంట్ వల్ల సంఖ్యలు ఓపెన్ అయిపోయాయి. చక్కగా నడుస్తారు. అప్పటికే సంఘం అంతా కూడా అతి ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటారు అంతా కూడా. అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ దేవుని ఉపదేశం వినని వారు ఎలా నివసిస్తారట అండి? క్షేమముగా ఉండరు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని ఉపదేశాన్ని వింటున్న మీ జీవితంలో కూడా అట్టికి క్షేమము దయచేయను గాక. అదేంటట, కీడు సంభవించినప్పటికీ కూడా భయము లేకుండా నెమ్మదిగా మీరు జీవించాలి. అంటే అంతటి యొక్క విశ్వాస స్థాయి కూడా మనకు ఉండాలి. విశ్వాసం లేకపోయినా గోలే. అందుకనే మీలాంటి వాళ్ళ గురించే అపోస్తలుడు పౌలు గారు ప్లాన్ చేసి ఒకటి కొరింథీ సంఘానికి ఒకటి చెప్పారు, ఒకటి గలతీ యొక్క సంఘానికి చెప్పారు. ఏంటట, గలతీ రాసిన పత్రిక 5:22 కూడా చూస్తే అక్కడ ఆత్మఫలం ఏమనగా అంటూ 7వ విషయంలో విశ్వాసాన్ని పెడితే, ఇక్కడ ఆత్మవరముల గురించి 1 కొరింథీ 12:8-10 చూస్తే అక్కడ ఉన్న 9లో అక్కడ కూడా విశ్వాసం ఒకటి పెట్టాడు. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది విశ్వాసం కదా. ఆ విశ్వాసము దాని గురించి ఎప్పుడన్నా నేను చెప్తానులే అంటే, అది మీరు అనుకున్న విశ్వాసం అయితే కాదు. ఏది కొరింథీ పత్రికలో చెబుతున్న ఆత్మవరములలో ఉంటున్న విశ్వాసము మీకున్న విశ్వాసము కాదు. మీకున్నది వేరు, అక్కడ ఉద్దేశించి అది ఒక ఫలితం ఇచ్చే విశ్వాసం వేరు. అది పొందుకోవాలంటే అది వరము, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఎ గిఫ్ట్. అది ఎలా పడితే అందరికీ కూడా రాదు. అది ఎవరికి వచ్చిందంటే కొంతమంది భక్తుల్లో మనం చూస్తాం. అది ఎవరికట,
దానియేలుకి కనబడింది, ఆ యంగ్ 3 బాయ్స్కి షడ్రక్ మేషక్ అబేద్నెగోకు కనబడింది, అపోస్తలుడు పౌలు గారికి కనబడింది, పేతురు గారు కనబడింది. ఎట్లాంటి వారికి? ఈ 12 మంది ఆ అపోస్తలులకి కనబడుతుంది ఆ విశ్వాసం. సో క్రీస్తు కొరకు హతసాక్షులు అయిపోయిన వారిలోనే అది ఉంటుంది, ఆ గిఫ్ట్ ఉంటుంది, అందరికీ ఉండదు. ఓకే, అంటే మీరు అర్థం చేసుకోండి. ఒకవేళ కానీ అది కానీ మీకు ఉందనుకోండి, మీరు మామూలుగా ఉంటుంది మీ లైఫ్. హల్లెలూయా. ఒక రేంజ్ ఉంటుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనం చూద్దాం, ఇక్కడ 5 నివాసాలు కదండి. మొట్టమొదటిది గోషేనులో ఇశ్రాయేల్ ప్రజలు నివసించారు. అది వారు ఎంతగానో సంపాదించబడ్డారంటే సంపాదించుకోవడమే కాకుండా సంతాన అనుసరించే రీతిలో వారి యొక్క జీవితం వెళ్ళిపోయింది. రెండోది, ఇశ్రాయేల్ ప్రజలు మళ్ళా అక్కడ కూడా యెషయా ప్రవక్త ద్వారా వారికి ఇవ్వబడింది ఏంటంటే, వారి యొక్క మునుపటి స్థితి అంతా కూడా వారి ఇల్లు, వారి నివాసాలన్నీ ఎలాగున్నాయండి? అడవి గడదలు ఉన్నాయట, అక్కడ ఇంకా గచ్చి పొదలు ఉన్నాయి, బలు రక్కస చెట్లు ఉన్నాయట, ఇంకా ముండ్ల తుప్పలు చెట్లతో ఉండిపోయింది. అంటే ఎంత మాత్రం కూడా యోగ్యకరంగా వారి జీవితాలు అనుకూలంగానే లేనే లేవు. కానీ తర్వాత పరిశుద్ధపడి క్షమాపణ పొంది దేవుని వైపు తిరిగినప్పుడు సుఖకరమైన నివాసములుగా దేవుడు చేసేసాడు. తర్వాత ఇక్కడ అబ్రహాం విషయంలో, ఆ తర్వాత అబ్రహాము తర్వాత వారి యొక్క జనరేషన్లో కూడా చూస్తే ఎక్కడ ఇస్సాకే కానీ యాకోబే కానీ వారు ఏంటట తాత్కారాల్లో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏంటట అన్ని దేశంలో నివసించినట్లే వారు ఉన్నారట, వారు పరావాసి లేరట. ఎక్కడ వాస్తవంగా వారికి సొంత ల్యాండ్స్లోనే ఉన్నారు, కానీ వారు మాత్రం వారు అన్ఈజీగా అన్కంఫర్ట్గానే ఉన్నారట, వాళ్ళకి లివింగ్ అంతా కూడా. మరి 4వ చూస్తే 68వ అధ్యాయము అందులో 6వ వచనంలో మనం చూస్తే అక్కడ విశ్వాసఘాతకుల గురించి అక్కడ చెప్తూ నిర్జల దేశమందు వారు నివసిస్తారు అని వారికి చెప్తున్నాడు. ఇది మనకి సంబంధించింది కాదు, కానీ ఏమో ఎవరన్నా సరే ఒకవేళ అలాగే వెళ్ళాలనుకుంటే కూడా ఇలాగ ఉంటుంది అని కూడా ఒక మాట చూపించాలని అది మధ్యలో పెట్టా. మరి చివరిగా మనం చూస్తే దేవుని ఉపదేశం ఎవరైతే వింటారో వారందరూ కూడా క్షేమాన్ని, సురక్షితం ఇస్తాడు. క్షేమాన్ని ఇవ్వడమే కాకుండా ఒకవేళ కీడు వచ్చినప్పటికీ కూడా భయం లేకుండా వారు ఏంటట నెమ్మదిగా ఉంటారటండి. హల్లెలూయా. కనుక ఇప్పుడు మీరు నివసిస్తున్న స్థలాలు ఎలాంటి స్థలాల్లో మీరు ఉంటున్నారు, అందులో మీరు పొందుకున్నవి ఏంటో మరి ఒకసారి మీరే ఆలోచించుకోండి. కానీ ఒకవేళ దేవుడితో, అందుకని కోరా కుమారులు రాసినది అంటే మందిరములో చదవాలి 84:4 ఏమ్మా అంటే మూసేయాలంతే, ఇంకా ఆ వచనం అయిపోతే ఇంకా అవసరం లేదు బైబిల్. నీ మందిరమందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా కదండి. మందిరములో నివసించుట ధన్యత, వారు నిత్యము దేవుని స్తుతిస్తారట. కనుక మనందరం కూడా ఆయన బిడలుగా ఆయన యొక్క నివాస స్థలంలో మనము కూడా నిత్యము నివసిస్తూ ఆయన స్తుతించబడును గాక. చిన్న ప్రార్థన చేసుకొని మనం ఇక్కడి నుంచి వెళ్దాం.